Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Sandeep, hi. Hi. So Sankranti time, Yes. full Pandaga vibes. So a nostalgic conversation. Ante. First of all, happy married life. Hey, same to you. Yes. ఫస్ట్ విజయవాడలో సినిమాలు చూసే కల్చర్ ఎట్లుండేది చిన్నప్పుడు? యూ రిమెంబర్ ఫస్ట్ చిన్నప్పుడు చూసిన సినిమాలు ఏమి గుర్తున్నాయో? సో నేను 92 బాన్. సో మనకి ఊహ తెలిసే టైంకి నాకు చూసిన అది సంక్రాంతి సినిమా నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ మాకు రంభా ఊరసి మేనక అని 3 థియేటర్లు ఉండే. సో అక్కడ నేను చూసిన సమరసింహారెడ్డి నాకు ఊహ తెలిసిన తర్వాత నేను మూమెంట్స్ ఎంజాయ్ చేసింది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది రంభా ఊరసి మేనక దగ్గర. ఎందుకనంటే నీకు అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు, కరెక్ట్గా ఒక సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్ దగ్గర కొడితే రాజ్యవరాజు, శైలజ అన్ని వరుసగా ఒక చోట ఉంటుంది, ఒక బంచ్ లాగా. ఓకే, అలంకార్ దగ్గర ఎండ్ అయింది, లేదా అలంకార్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఉన్నట్టు. రోడ్డు దాటి అటువైపు వెళ్తే అప్సరాతో మొదలయ్యి అన్నపూర్ణ ఇలాగా అక్కడ ఇంకో బంచ్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 ఏరియాస్ దాంట్లోనే బేసిక్గా పండగ అంటే ఆ పండగ విజయవాడ పండగ, అందులోనే సంక్రాంతి అని అంటే బేసిక్గా ఈ 2 సందుల్లో కనిపిస్తుంది. ఏ సందు పేర్లేంటి అంటే బేసిక్గా దిస్ ఈస్ గాంధీనగర్. ఓకే, ఇది గాంధీనగర్. అప్పుడు మాకు ఫస్ట్ అక్కడ ఏంటంటే 2009లో ఐనాక్స్ అని మార్చేశారు దాన్ని. ఫస్ట్ ఏంటంటే అది రంభా ఊరసి మేనక మల్టీప్లెక్స్ చేశారు. ఫస్ట్ ఎవర్ మల్టీప్లెక్స్ అది విజయవాడలో, అదే ఐనాక్స్ అని చెప్పేసి. అది ఎలా ఉండేది అని అంటే ఒక్కసారి సినిమాకి వెళ్ళాము అని అంటే అక్కడ 3 థియేటర్లు 3 సినిమాలు ఆడుతుండేవి. సంక్రాంతికి వస్తే పైన వీడియో గేమ్స్ ఉండేవి. అక్కడికి వెళ్ళి ఒక సినిమా అయిపోవటం, అక్కడికి వెళ్ళి ₹1 కాయిన్ వేసి కాసేపు గేమ్స్ ఆడుకొని అదంతా ఫినిష్ చేసి. సో అంటే బేసిక్గా ఒక పండగలో ఒక పూట భోజనం చేసి ఒక మ్యాట్నీకి వెళ్ళామనంటే ఇంకా సాయంత్రం వరకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడ దొరికేస్తుంది. ఎదురుగా బాదం పాలు షాప్ ఒకటి ఉంటుంది అక్కడ. ఇంకా అంటే ఏంటంటే అన్ని చుట్టుపక్కల కావాల్సినవన్నీ ఉంటాయి అక్కడ. సో ఆ కైండ్ ఆఫ్ ఇంకా పండగలన్నీ ఇంకా మనకి ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది ఒకటే కదా సినిమా కాబట్టి ఆబ్వియస్గా ఇంకా ఆ 2 సందుల్లోనే అయిపోయేది. ఇక్కడ టికెట్లు దొరికితే గాంధీనగర్, లేకపోతే అప్సరా సైడ్. నేను మాకు ఇవన్నిటికీ పక్కన కాకుండా మేము ఉండే ఏరియాకి దగ్గరలో ఉండేది రాంగోపాల్ అని ఒక థియేటర్ ఉండేది. ఇప్పుడు అది లేదు. రాంగోపాల్ అనే థియేటర్ ఏంటంటే మాకు ఇంకా దగ్గరగా ఉన్న థియేటర్ దాంట్లో. సో అప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఏ థియేటర్ అయినా కూడా ఫస్ట్ సినిమా రాగానే అక్కడికి వచ్చేస్తాయి. ఇంతకుముందు ఏంటి ఒక 100 రోజులు అయిన తర్వాత వచ్చే సెకండరీ థియేటర్. సో మనకి అప్పుడు చదువు మీద మన పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఏంటంటే మనకి డే 1 చూసేది లేదు. సో ఒక 50 రోజులు ఆడిన తర్వాత సినిమా మన ఇంటి దగ్గర ఉన్న థియేటర్కి వస్తే అప్పుడు వెళ్ళాలి. అన్లెస్ పండగ అప్పుడు తప్ప ఫస్ట్ డేలో లేదా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లోనో వీకెండ్లోనో చూడటం అనేది అప్పుడు పండగప్పుడు తప్ప. నాన్ ఫెస్టివల్ రిలీజెస్ అన్ని 50 days, 70 days, 100 days అయిన తర్వాత చూడటం అనమాట. కానీ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ సమరసింహారెడ్డియే అనుకుంటా నేను చూసింది రిలీజ్ అయిన ఫ్రెష్ టైంలో. అంటే ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు మనం ఏంటంటే 3 సినిమాలు వస్తే 3 కవర్ చేస్తాం. అప్పుడు అలా కాదు కదా, చూజీగా ఉండి ఒకటే వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యమంలాగా ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కూడా ఒకటి ఉంది చెప్తా. యాక్చువల్లీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసిన తర్వాత అప్పుడు ఒక్కరోజు అవుటింగ్ ఇస్తారు. ఐఐటి చదువుతున్న టైం అది, విజయవాడ గోడవల్లి క్యాంపస్ లో అక్కడ చైతన్యలో ఐఐటి చదువుతున్న టైము. ఒక్కరోజు అవుటింగ్ ఇచ్చారంటే వెళ్ళి ఫటాఫట్ కవర్ చేసుకుని వచ్చేయాలి టైం. సో జూన్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. June 21st ఇస్ మై బర్త్డే. అప్పుడు రిలీజ్ అయిన 2 సినిమాలు ఏంటి అని అంటే దశావతారం ఒకటి, రెడీ ఒకటి. 2008 June. Yes, I remember this. ఆ టైంలో ఒకేసారి దశావతారం, రెడీ బ్యాక్ టు బ్యాక్ చూడటం అన్నది నా లైఫ్ లో నేను చేసిన బిగ్గెస్ట్ క్రైమ్. ఒకే రోజు 2 సినిమాలు చూడొచ్చా? ఒకటి చూసేసిన తర్వాత ఇంత ఇమీడియట్ గా 2 తప్పులు చేయొచ్చా అన్న లెవెల్లో అది. ఇంకా తర్వాత నుంచి ఆ పర్ డే 2 ఫిలిమ్స్ అన్నది బాగా అలవాటు అయిపోయింది. మ్యాక్స్ ఎన్ని చూస్తుంటారు పర్ డే? 4 సంక్రాంతికి. చెప్తా థియేటర్ లో ఫస్ట్ సోలోగా చూసిన సినిమా ఏంటి? సోలోగా చూసే సినిమా రావడానికి కూడా టైం పట్టింది. నేను మా తమ్ముడు వెళ్ళాం. అంటే జస్ట్ లైక్ సోలోగా చెప్పండి. ఒక్కరే వెళ్ళింది సోలోగా ఒక్కడనే కూర్చొని చూసిన సినిమా రెండోసారి బిల్లా చూసా. రెండోసారి వెళ్ళటం అంటే రిపీట్ వాచింగ్స్ లో చూడాలి. సమ్మర్ 2008, సమ్మర్ 2009 కరెక్ట్. అది కూడా హాస్టల్లో ఉన్నప్పుడే.
సో అప్పట్లో మాకు ఫ్యాన్ వార్స్ బీభత్సంగా ఉండేదన్నమాట. అప్పుడు ఏంటంటే మాకు సో బ్యాచ్లుగా విడిపోయి బీభత్సమైన గొడవలు అవుతున్న టైము. నేను ఒక పక్కన అంటే ఒక నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, వీళ్ళందరూ దాంట్లో మనం ఒక ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాచ్ ఒకటి ఫామ్ చేసి అంటే ఏంటంటే మాకు మార్నింగ్ 5 o'clockకి 5 to 6 మమ్మల్ని అందరినీ 6 o'clockకే క్లాసెస్ మాకు. 6 నుంచి 12:30 వరకు క్లాసెస్, 2 నుంచి నైట్ 10:30 వరకు స్టడీ అవర్స్. అదే మరి ఐఐటి అంటే చేపలు అన్నట్టు. సో ఆ టైంలో ఎవడైతే ఒక పాట ఆడియో లాంచ్ అయ్యింది, పాటలు రిలీజ్ అయినాయి, క్యాసెట్ రిలీజ్ అయ్యింది అని అంటే ఆ క్యాసెట్ తీసుకొచ్చి పొద్దున్న ప్లే చేయటం ఈజ్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఓకే. సో గోడవల్లో ఉన్న నేను నైట్ గోడ దూకి బిల్లా సాంగ్స్ రిలీజ్ అయితే విజయవాడ వచ్చి బస్ వేసుకొని వచ్చి బిల్లా క్యాసెట్ కొని రాత్రి మళ్ళీ 10:30 స్టడీ అవర్స్ అయ్యేలోపు దూరి పొద్దున్న 5ంటికి బిల్లా సాంగ్స్ ప్లే చేయించడం వాజ్ అప్పట్లో నా బిగ్గెస్ట్ ఎవర్ అచీవ్మెంట్. సో అలాగా అప్పుడు ఏంటంటే మావాడు సినిమా అది ఇది అని చెప్పేసి వెళ్ళాలి, క్లాసులు జరుగుతుంటే 2 సార్లు వెళ్ళొచ్చాను రా సినిమాకి, అది గొప్ప. సో అలాగా బిల్లా వాజ్ మై ఫస్ట్ సింగిల్ సోలో పర్ఫార్మెన్స్ మాది బిల్లా. ఓకే. నాది మౌసం షాహిద్ కపూర్ది. దానికి సూపర్ స్టోరీ. అదర్ లాంగ్వేజెస్ 2011లో ఈ 10th క్లాస్ చదువుతున్నాను నేను. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి, మా అమ్మ నాన్న అప్పుడు సూరత్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అక్కడ ఇవి జరుగుతున్నాయి అనమాట. తెలంగాణ ఉద్యమం వల్ల స్కూల్కి ఇష్టం వచ్చినట్టు బందులు ఉండేవి కదా. యూ వాంట్ బిలీవ్ బ్రో, దూకుడు మౌసం ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ కాల్ ఫర్ మీ. ఫ్రెండ్స్ అందరు దూకుడు పోదామన్నారు, బట్ September 23rd. లవ్ ఇట్. సో ఫ్రెండ్స్ అందరు దూకుడికి వెళ్దామన్నారు, బట్ నాకు ఫర్ సమ్ రీజన్ నాకు అప్పుడు ఎందుకో లైక్ ఫస్ట్ డే కదా, లైక్ జనాలు ఎక్కువ ఉంటారేమో, పెద్దవాళ్ళందరూ ఉంటారేమో, నేను 10th క్లాస్ మరీ క్రౌడ్ ఉంటుందేమో, మౌసంకి వెళ్తా ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అప్పట్లో నేను షాహిద్ కపూర్కి, సోనం కపూర్కి వీరాభిమాన్ అనమాట. ప్రీతం సాంగ్స్ అప్పట్లో బాలీవుడ్ అంటే కొంచెం మర్యాద ఉండేది. సో మ్యూజిక్ చాలా ఇష్టం అని చెప్పి సినీ టౌన్ ఉంటుంది కదా మియాపూర్లో, అక్కడికి వెళ్ళి ఒక్కడనే లైక్ మౌసం సినిమా, బట్ పెద్ద లైక్ 90mm అది. బట్ దట్ వాజ్ మై ఫస్ట్. బట్ సినీ టౌన్ మియాపూర్ కూడా మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే తిరిగి వస్తుంటది. సో ఈ సంక్రాంతి అనేది మీరు డిస్కవర్ చేసింది ఎప్పుడు? డిస్కవర్ చేసిన ఎగ్జామ్స్ అయిపోయింది, లీవ్స్ అంతే, అంతవరకే తెలుసు. కానీ ఇంకా సినిమాలు ఒకటి ఏంటంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిపోయింది, సంక్రాంతి సినిమాకి వెళ్ళాము, రాగానే వీళ్ళు పేపర్లు ఇస్తారు, ఆ రోజు నైట్ బెల్ట్ తీసుకొని కొడతారు. సో ఇది అలవాటైన లైఫ్ స్టైల్. నాకు అలా బాగా ఇంపాక్ట్ ఇచ్చిన, అసలు తుక్కు ర్యాక్ కొట్టింది ఏది అని అంటే, నాకు ఇలాంటి సడన్ గా ఏర్స్ గుర్తురావు. నాకు కావాల్సిన అంజి. ఆ సంక్రాంతికి వచ్చిన లక్ష్మీ నరసింహ, వర్షం, అంజి. ఓకే. 2004. ఎస్. దీని గురించి కూడా నేను మళ్ళీ తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఒకటి చెప్తా దీని గురించి. ఏంటి లీనియర్ గా ఉంటుందా మీ నరేషన్? లీనియర్ గా ఉంటుందా? లీనియర్ గానే ఉండాలని, ఎందుకు అక్కడికి వెళ్ళాము. సో అంజి ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా ఏంటంటే చూసిగా ఒకే ఒకటి, ఎందుకనంటే మనకెందుకు ఆ టైంలో ఆడియో ఉన్నది ఏ లెవెల్ అంటే ఒక క్యాసెట్ అది. మన ఇంట్లో అంజీ పాటలు రోజు ప్లే అవటం వల్ల అంజీ మీద ఒక కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఎప్పుడు వస్తుంది అని. అంటే ఆ టైంలో మనకి ఇంకా టెక్నికల్గా ఏమీ తెలియదు. 6th క్లాస్ 7th క్లాస్, 2004 అంటే 7th క్లాస్. నాకు అంజీ టైంలో ఉన్న బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అని అంటే, రోజు ఆ ఓపెనింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అరే లేదంత సీను నేను సూపర్ మ్యాన్ అని కాను అని. మనకి క్యాసెట్ లో శంకర్ మహాదేవన్ గారి వాయిస్ ఉండేది, సినిమాలో వేరే వాయిస్ ఉండేది. ఏంటి నేను రోజు ఏంటన్న పాట ఇది కాదు, ఇక్కడ ఎందుకు వేరేలాగా ఉంది, నాకు నచ్చలు అన్న లెవెల్లో ఫీల్ అయిపోయిన టైం ఇది. అలాగా. కానీ ఆ నెక్స్ట్ డే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ నేను దాని గురించి డిస్కస్ చేస్తూ, కాదని మీరు చూసారా డాడీ ఇప్పుడు ఈ పాట ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు, ఇక్కడ వచ్చారు, నెక్స్ట్ చూస్తే హాఫ్ ఇయర్లీలో నీవు దీని గురించి పడాల్సింది పోయి నువ్వు అన్ని సినిమాలో ఫస్ట్ సాంగ్ వేరే వాళ్ళు పడాలని బాధపడుతున్నావా అని అన్నట్టు. అలా అదొకటి నాకు సంక్రాంతికి అదొకటి బాగా. ఇంకా తర్వాత అంతా ఇంకా 8th 9th 10th ఇంకొచ్చేటప్పటికి 10th కి దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే చిన్న టైట్ చేస్తారు కదా, ప్రెషర్ ఉంటుంది కదా. అంటే 10th లో లిటరల్లీ ఆ టైంలో ఏం రిలీజ్ అయింది ఇయర్ చెప్పండి? 10th దేశముద్రు 2007. నేను 2007 అంటే దేశముద్రు రిలీజ్ అయింది. దేశముద్రు నేను థియేటర్లో చూడలే, ఎందుకంటే 10th కదా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆగు ఎక్కడికి అని చెప్పి అలా ఆపేసిన. కానీ ఇంకా ఇంటర్ కూడా
నేను థియేటర్లో చూసింది 2008 ఏవి చూడలే, కృష్ణ చూడలే, ఒక్క మగాడు చూడలే. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ అది అని చెప్పి. కానీ కృష్ణ ఎందుకు మాకు అని అంటే, నేను ఆ విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర మన క్యాంపస్ అనమాట, చైతన్య క్యాంపస్. అది మా క్యాంపస్ ముందు కృష్ణ షూటింగ్ చేశారు. సో మాకందరికి మన ఇంటి ముందు, మన కాలేజ్ ముందు రవితేజ మన కాలేజ్ ముందు షూట్ చేస్తున్నాడు అని చెప్పేసి, ఆ టైంలో కృష్ణ షూటింగ్ మా కాలేజ్ ముందు జరగడం బెన్ సర్కిల్ అన్నది బిగ్గెస్ట్ విషయం అనమాట అది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్క మగాడు బ్యానర్స్ ఇన్ విజయవాడ అన్నది బిగ్గెస్ట్ ఎవర్ రికార్డ్ అది. ఓకే, ఆ టైంలో ఒక స్ట్రెచ్ కొడితే చుట్టుకుంటా అనే ఏరియా ఒకటి ఉంటుంది, సిగ్నల్ నుంచి ఇటువే పక్క వరకు స్టేడియం వరకు స్ట్రెచ్ బ్యానర్లు. ఆ మూవీకి వచ్చిన హైప్ వేరు. బట్ ఒకటి ఏంటంటే, ఇంట్లో అడగలు కదా సినిమాకి వెళ్ళాలి అంటే, డబ్బులు కావాలి తీసుకెళ్ళండి అది ఇది అని అంటే కాళ్ళు ఇరుగుతాయి, లేదు అని చెప్పేసి ఆపేశారు. సో అప్పటి వరకు లేదు. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ హాస్టల్లో వేసి మనల్ని నువ్వు ఐఐటి కొట్టాలి అని అన్నారు, అప్పుడు మనకు ఒక రెక్కలు వచ్చి ఎగరటం, ఫ్రీడమ్ వచ్చినట్టు. అంత ఖర్చు పెట్టి ₹1,00,000 కట్టి ఐఐటికి ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకే మీరు ఇప్పుడు డిస్కస్ చేద్దామంటే 2009 నుంచి అన్నారా? 2009. సో 2009 సంక్రాంతి ఈజ్ లైక్ రెక్కలతో ఉన్న సందీప్ రాజు. అప్పటి నుంచి డిస్కషన్ చేసుకోవచ్చు అని చెప్పి. దాని బై ద వే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన ఐఐటి అంతానే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఒకటి చేస్తున్నాం అన్నాడు. మొత్తం సో మొత్తం ఇదే ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి కొడుతున్నాం అనమాట. సూపర్. ఇట్ ఈస్ లైక్ ఒక స్మాల్ కైండ్ ఆఫ్ బయోపిక్ లాంటిది. సూపర్. సో 2009 సంక్రాంతి, 2009 అరుంధతి అండ్ మస్కా. సో 16 years బ్యాక్ నుంచి. అన్బిలీవబుల్ నో? యా, అరుంధతి అండ్ మస్కా కన్నా కూడా. సో ఆ టైంలో ఏంటి అని అంటే, అరుంధతి కొంచెం ముందు రిలీజ్ అయింది. మాకు సెలవులు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు అన్న ముందు నుంచి రిలీజ్ అయింది. సో అరుంధతి నేను పర్సనల్గా వెళ్ళిపోయా. బట్ అట్ ద సేమ్ టైం అరుంధతి లాంటి సినిమాకి బిగ్గెస్ట్ ఎవర్ కాంపిటీషన్ ఇస్తున్న సినిమా నచ్చావులే, నాకు ఇంకా గుర్తు. రవిబాబు క్రిస్మస్ కి రిలీజ్ అయింది కదా, అది క్రిస్మస్ కి రిలీజ్ అయింది. అన్నపూర్ణ, శకుంతల అని చెప్పి 2 థియేటర్స్ పక్కన ఉంటే, అన్నపూర్ణ మెయిన్ థియేటర్లో అరుంధతి ఆడుతూ ఉంటే నచ్చవులే ఈక్వల్ లెవెల్ కాంపిటీషన్ ఆ టైంలో. సూపర్ అసలు అది. సో ఇంకా అరుంధతి అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అది ఏం చూస్తున్నాం మనం అసలు. ఆ వాయిస్, రవిశంకర్ గారి వాయిస్ మాకు అప్పుడు తెలియదు, సోను సూద్ వాయిస్ అనుకునేవాళ్ళం. సో అప్పుడు వాయిస్ యాక్టర్స్ కి నంది అవార్డు ఇస్తారు అని తెలిసింది నాకు అరుంధతితోనే. రవిశంకర్ గారికి నంది అవార్డు వచ్చింది కదా, వీళ్ళకి కూడా ఇస్తారా అని. వాయిస్ యాక్టర్ కి కూడా ఇస్తారని అప్పుడే నిజంగా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆయనకి రావటము. అరుంధతి ఒక ఎక్స్పీరియన్స్. బట్ వర్ యూ స్కేర్డ్? భయం అని కాదు కానీ, అంటే ఆ టైంలో మనం ఒక హాస్టల్ లైఫ్లో చూసే స్కేరీనెస్ కన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డార్క్నెస్లో మగ్గిపోయిన జీవితంలోంచి ఇక్కడికి వస్తే ఒక కలర్స్ ఇది. మాకు అప్పట్లో డైరెక్టర్స్ దాని గురించి మేము డిస్కస్ చేసుకున్నాం. హాస్టల్ స్టడీ అవర్స్లో కూర్చున్నప్పుడు అదే పని, ఈ డైరెక్టర్ లాగా అని అన్నప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. రూమ్లో మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అసలు కోడి రామకృష్ణ గారి ఓపెనింగ్ సీన్లు ఉంటాయి, అమ్మూరులో ఓపెనింగ్ సీన్ ఒకటి, అవి ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు. ఒక డైరెక్టర్ ఇంటర్వెల్ బ్లాక్లు బాగా చేస్తారు, క్లైమాక్స్లు బాగా చేస్తారు, అది ఇది అని చెప్పేసి మనకు ఒక బెంచ్ మార్కులు ఉండేవి. మనకు ఆ టైంలో ఇంకా పచ్చిగా చెప్పాలి అని అంటే, రాజమౌళి గారు అన్నది ఏంటంటే విక్రమార్కుడు, ఛత్రపతి అంతే, మగధీర కూడా రాలా. ఆ టైంలో నడుస్తున్న టైంలో అప్పుడు మాట్లాడటం ఏంటంటే వినాయక్ గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడుకునే టైంలో ఓపెనింగ్ సీన్ అంటే అని మొదలు పెడితే అమ్మూరు ఓపెనింగ్ గురించి అలా మాట్లాడుకుంటూ, అరుంధతి గట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని టైటిల్స్ కి మొత్తం కలిపి అది చేస్తారు కదా, బ్రష్ తో ఎముకలు ఇలా అంటుంటే ఒక్కొక్కది చూపిస్తారు. లైక్ మంగళసూత్రంలో ఉండే దాన్ని ఎత్తడము, అది మనకు అప్పుడు కాంటెక్స్ట్ తెలీదు. తర్వాత తెలిసి నాకు ఇంకా గుర్తుంది, లాస్ట్ షాట్ ఇస్ దాని మీద నీళ్లు పడతాయి స్లోమోలో, కత్తి రెడీ. సో మాకేంటనంటే అప్పుడు కూడా పాటలు పెట్టినప్పుడు పొద్దున్న 5 పెట్టినప్పుడు ఆ ఒక్క పాట ఏది కటక్ కటక్ అని స్టార్ట్ కమ్ముకున్నా అని స్టార్ట్ అయ్యేది కదా, మామూలు అది హై పాట రంగానే లేచి కూర్చొని ఎండానికైనా లేచి కూర్చున్నాడు పొద్దున్న 5 అసలు మా పాట. బట్ ఆ సినిమా అప్పట్లో లైక్ లిటరలీ మేము స్కూల్లో అనుకుని, అరుంధతి చూసావా, అరుంధతి చూసి రావడం అది ఛాలెంజ్ అనమాట. చూడరా నేను అరుంధతి థియేటర్లు చూసొచ్చా, అంత ధైర్యవంతుడు నేను అని చెప్పుకోవడానికి పనికి వచ్చేది. ఇట్ యూస్ టు బి లైక్ ఛాలెంజ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదంతా. ఇంకొకటి ఏంటంటే, ఈ హాస్టల్ టైంలో ఈ టైంలో కూడా ఏంటంటే, ఒకళ్ళు వెళ్ళి సినిమా చూసి వచ్చారు అని అంటే
మిగతా ఎవరైనా మిస్ అయ్యారు అపార్ట్ ఫ్రమ్ సంక్రాంతి ఫిలిమ్స్ ఎవడన్నా గోడ దూకి అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సినిమా చూసి వచ్చాడు అని అంటే వాడు మధ్యలో కూర్చుని నాకు ఐ యూజ్ ఇట్ టు నెరేట్ స్టోరీస్ అందరికి అంటే ఒకటి మధ్యలో అలా కూర్చొని ఇంకా కథలు చెప్పడం అరే ఏం జరిగిద్దంటే రా అని చెప్పి అందులో సగం నేను కూడా సీన్లు యాడ్ చేసేవాడిని. వాళ్ళు వచ్చేసి అరే రెండోసారి చూసినట్టుందిరా నువ్వు చెప్పిన తర్వాత చూస్తుంటానంటే ఓకే మనకి ఏదో నెరేషన్ స్కిల్స్ ఉన్నాయి అన్న కైండ్ ఆఫ్ ఆ హాస్టల్లో ఆ కైండ్ ఆఫ్ కొత్తది ఓపెన్ అయింది అనమాట. సో అరుంధతి ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఏంటంటే మాకు అరుంధతి కన్నా మాకు ముందు ఎక్స్పీరియన్స్ మేము ఇంటర్ హాస్టల్లో ఉండగా కొత్త బంగారు లోకం అనే సినిమా రావటం. నా లైఫ్లో మళ్ళీ నాకు నేను చిన్నప్పుడు ఊహ తెలిసిన తర్వాత థియేటర్లో అరుపులు ఉంటాయని చూసిన తమ్ముడు సినిమాకి ఓకే అందరు అరుస్తున్నారు లాస్ట్లో బాక్సింగ్ చేసేటప్పుడు అన్నది ఒకటి. మనకి ఊహ తెలిసిన తర్వాత ఒక సీన్లు ఇవన్నీ తెలిసి మనం రోజు కాలేజ్లో కూర్చొని డిస్కస్ చేస్తున్న తర్వాత ఒక కొత్త బంగారు లోకల్లో సీన్స్కి వాళ్ళు అరుస్తుంటే ఏంటి ఎక్స్పీరియన్స్ అసలు అంటే మళ్ళీ లాస్ట్లో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. లాస్ట్లో అంతే అరిచిన వాళ్ళు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చనిపోగానే ఏడుపులు పిన్ డ్రాప్ సైలెన్స్ అది కదా సినిమా అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కదా. అండ్ సంక్రాంతికి వస్తే మాత్రం ఇది ఒక అది తర్వాత ఫ్యామిలీతో కలిసి మస్కాకి వెళ్ళాం. సో మస్కా కూడా బాగుంటది బ్రో. అది బి గోపాల్ గారి సినిమా లాగా ఉండదు అసలు. అది ఎందుకు అసలు చాలా దాంట్లో నరేష్ మెట్రోలో ఏదో ఐకానిక్ జోక్ ఒకటి ఉంటది టైం ఎంతనో ఏదో అడగటం ఏదో ఒకటి ఉంటది ఈ వాచ్లు ఎంతో అంతే అని చెప్పడం ఏదో కరెక్ట్ గానే అసలు ఆ టైంలో దాన్ని కాలేజీలోకి వెళ్ళి చెప్పుకొని మరీ ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. ఓకే నాకు గుర్తున్నది ఏంటంటే ఐ థింక్ నరేష్ గారు ఉంటారు దాంట్లో. ఐ థింక్ నరేష్ అండ్ ఝాన్సీ కపుల్. దాంట్లో నరేష్ గారికి రామ్ పోతేకి దానికి ఒక కోడ్ ఉంటది అనమాట నంబర్స్ తో. ఓకే 22 అది ఝాన్సీ గారు ఒక సీన్ లో బ్రేక్ చేసి మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఇంటెలిజెంట్ రైటింగ్ అది మామూలు విషయం కాదు. కైండ్ ఆఫ్ అంటే ఒక 100% లేదు జందేల్ గారి టైంలోనే వచ్చేది కానీ ఈ బేసిక్గా పెళ్ళాల నుంచి తప్పించుకునే కాంపిటేటర్లు ఎప్పుడు వర్కౌట్ అయ్యేవి. అవి ఫ్యామిలీ సినిమాస్ పండగ సినిమాలు ఉన్నప్పుడు ఒకటి ఏంటి అని అంటే హస్బెండ్స్ ఎస్కేపింగ్ ఫ్రమ్ వైఫ్స్ అన్నది ఎప్పటికైనా అది నేను ఇంతకు ముందు అనుకునేవాడిని నేను క్రింజ్ అనుకునేవాడిని ఇప్పుడు కాదు అని అర్థమవుతుంది. 2025 లో కూడా మనకు ఒకటి ఉంది అలా కూడా కాదు నాకు ఇప్పుడు పెళ్ళిన ఓకే వీళ్ళు చేసినట్లు తప్పేం లేదు ఓకే భయపడటంలో ఎగ్జాజరేట్ చేయడంలో తప్పేం లేదు అన్న అదైతే ఎస్ యాక్చువల్లీ రిలేటబుల్. 2010 యాక్చువల్లీ నేను 2010 లో వచ్చినవి అదుర్స్, శంభో శివ శంభో, నమో వెంకటేశ, ఓం శాంతి కూడా వచ్చింది కాజల్ అగర్వాల్ వాళ్ళది. నేను అది చూడలేదు, నేను అది ఇప్పటికీ చూడలేదు. ఈ 3 మూవీస్లో అదుర్స్, నమో వెంకటేశ, శంభో శివ శంభోలో నేను ఏ మూవీ చూడలేదు బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సూరత్ అప్పుడు. బట్ నాకు బాగా గుర్తు అదుర్స్ నేను చాలా లేట్గా చూసా. బట్ నేను శంభో శివ శంభో ఫస్ట్ టైం టీవీలో చూసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఒక సండే రోజు ఈవినింగ్ టీవీలో వేశారు. మేము ఎవ్రీ సండే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసేది. 9:30 ఎందుకు వచ్చేది కదా. దానికి ముందు ఈ సినిమా జర్మనీలో లైక్ ట్రామటైజింగ్ షిట్ బ్రో మూవీ. లైక్ అంటే నరేష్ ని పైప్ తో కొట్టేది, సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఆగిపోద్ది కదా ఆ మూమెంట్ లో, అండ్ పట్టుకున్నప్పుడు మళ్ళీ సాంగ్ మొదలవుతుంది. అండ్ శివబాలాజీ కాలు చూపించేస్తారు అట్లనే రియలిస్టిక్ గా చూపించేస్తారు. ఆయన రియాక్షన్ కూడా 2 టైర్లు వెళ్తాయి బ్రో, ఒక్కటి కాదు 2 వెళ్తాయి. అండ్ ఘోరమైన థింగ్ ఏంటంటే అమ్మమ్మ చనిపోద్ది. తలుపు లైక్ వాళ్ళ విలన్లు వచ్చి రవితేజ వాళ్ళ ఇంటికి తలుపు తీస్తారు కదా, ఆవిడ తలుపు తగిలి ఆవిడ చనిపోద్ది. దట్ షిట్ అండ్ ఆల్ వాజ్ స్కేరీ ఫర్ మీ. కరెక్ట్. అంటే ఒకటి ఏంటంటే అక్కడ ఆ తమిళ సినిమా అట్లాంటి అక్కడ కూడా అది కొంచెం మొరటుగా అదే ఉంటుంది. మనకి ఒక మెయిన్ క్యారెక్టర్ని చంపాలంటే ఎంత డ్రామటైజ్ చేస్తాం మనం, తక్కువ మంది చచ్చిపోతే అది గుర్తుండిపోతుంది. ఇంకా అదొకటి. ఇంకా అదుర్స్ నేను చూసింది అదుర్స్ అంటే ఆడియన్స్ చాయిస్ కింద మనం అక్కడ కూడా అంతే. మేము ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఇంజనీరింగ్ షిఫ్ట్ అయ్యా. ఇంజనీరింగ్ అని అంటే పరిటాలలో మనకి ఇప్పుడు ఏదైతే హనుమాన్ స్టాట్యూ ఉంటుందో, ఇప్పుడు ఏంటంటే విజయవాడ నుంచి వస్తుంటే ఒక పెద్ద
ఉండేది మా కాలేజ్ అనమాట. సో ఇట్ వాస్ లైక్ డైలీ 40 కిలోమీటర్స్ బస్సులో వెళ్తూ వస్తుండాలి. మాకు ఏంటంటే ఒక చిన్న ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అని అంటే ఆడితో బతికేస్తాం ఇంకా రోజు పొద్దున గంట రాత్రి గంట. సో అప్పుడు మాకున్న బిగ్గెస్ట్ ప్లేలిస్ట్ ఏంటంటే బీటెక్ వెళ్ళిన కొత్తలో అసలు బేసిక్ ఇట్ స్టార్టెడ్ విత్ ఏక్ నిరంజన్ అండ్ ఆర్యా 2. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఏక్ నిరంజన్ అండ్ ఆర్యా 2 సాంగ్స్ స్టార్ట్ అయ్యి సో ఎందుకే రావణమ్మ సాంగ్స్, ఎందుకే రావడమే దట్ పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదర్ బంపర్ ఆఫర్. సో ఆ పాటలు దాంతో స్టార్ట్ అయ్యి ఇంకా ఓకే ఇంకా పాటలు బస్సులో కూర్చొని వింటున్నాం అన్న టైంలో అదుర్స్ సాంగ్స్ ఒకటి, నమో వెంకట సాంగ్స్ 2, అదిను శంభో శంభోలో ఒక సాంగ్ ఎంత క్యూట్ కదా. అదుర్స్ లో టైటిల్ సాంగ్ ఈస్ శంభో శివ శంభో, శంభో శివ శంభో మూవీ రిలీజ్ అది. కరెక్ట్ క్యూట్ అదే. సో అదుర్స్ థియేటర్ కదా, అదుర్స్ థియేటర్. నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్స్ నేను అదుర్స్ థియేటర్ లో చూడలేదు. రిలీజ్ అయినప్పుడు కూడా నేను థియేటర్ లో చూడలేకపోయినా. ఇప్పుడు రిలీజ్ అయితే డైలాగ్ టు డైలాగ్ చెప్పొచ్చు ఆ కామెడీ. ఆ థియేటర్ లో ఎట్లా ఉండింది? థియేటర్ లో అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ తెచ్చుకోవడం అనేది అప్పట్లో బిగ్గెస్ట్ టాస్క్ అది. ఎందుకంటే అదుర్స్ ఆ టైంలో అండ్ కొడాలి నాన్నగారు ప్రొడ్యూసర్స్, విజయవాడలో టికెట్లు దొరకడం మామూలు విషయం కాదు. సో ఎందుకు జస్ట్ లైక్ అది బేసికల్లీ ఎన్టీఆర్ ఫిలిం. సో ఆ టైంలో తెచ్చుకోవడం అంటే ఇంకా కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్ కొంతమందిని పట్టుకొని అరే టికెట్లు కావాలి 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 కావాలని ఫోర్స్ చేసి ఫైనల్గా తీసుకొస్తే మొత్తం బ్యాచ్తో కలిసి అరే నువ్వు రా సాయంత్రం రావాలి ఎట్టి పరిస్థితులు అది అంటే ఇంకా వెళ్ళి ఆ టైంలో అంటే ఇంకా మా శైలజ థియేటర్లో వెళ్ళినట్టున్నా నాకు బాగా గుర్తుంది. అంటే ఇంకా వినపడటం అన్నది ఉండదు డైలాగ్స్. అంటే కామెడీ వరకు బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు మనం నవ్వుకోవచ్చు అని. కానీ ఒక ఎంట్రీ సీన్ వరకు ఆ పాట శంభో శివ శంభో సాంగ్ అయ్యేంత వరకు కూడా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. అదుర్స్ లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే ఇప్పటికి దాంట్లో స్టాచ్యుటరీ వార్నింగ్ థ్యాంక్స్ అవన్నీ ఉంటాయి కదా, టిల్టెడ్ గా ఇట్లా పడతాయి అనమాట, స్ట్రైట్ గా పడవు, ఇట్లా పడతాయి. నాకు ఫస్ట్ టైం మళ్ళీ ఇందులో కూడా అంటే మనం కొన్ని సడన్ గా తెలుసుకుంటుంటాం, టెక్నికాలిటీస్ తెలుసుకుంటుంటాం. ఒక పిల్లోడు వెళ్ళి ఈ చిన్న చైల్డ్హుడ్ వర్షన్ దాంట్లో రైల్వే ట్రాక్ మీద ఇలా కొట్టి నా ఫ్రెండ్ జోలికి వచ్చావో అని ఇలా తిరిగి నడుచుకుంటే ఓ అక్కడ దేశీ ప్రసాద్ అని పేరు పడుతుంది పేరు అసలు కరెక్ట్ ఆ టైంకి అని. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ ఆ ఎక్సైట్మెంట్ లో చూసిన సినిమా. బట్ ఈ సినిమా మోర్ దెన్ హై మూమెంట్స్ కి మించి ఆ లాస్ట్ లో అదుర్ సాంగ్ లో ఎన్టీఆర్లు డాన్స్ చేయటం అన్నది, ఆ స్టెప్ మీద డాన్స్ చేయటము అసలు మామూలు విషయాలు కాదు కదా. ఆ సాంగ్కి మళ్ళీ టాప్ లేచిపోయింది థియేటర్. అప్పటి వరకు కామెడీ 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 హై మూమెంట్స్ అక్కడ టాప్ లేచిపోయింది థియేటర్. దాని తర్వాత ఈ చారీ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది లాస్ట్ లో, అదొకటి నరసింహస్వామి థీమ్ తో అక్కడ అంటే అయిపోయింది. ఓకే ఫుల్ కమర్షియల్ సినిమాలు రావట్లేదు. నాకు అది ఎంత పెద్ద సాడ్నెస్ అంటే లైక్ అదుర్స్ గెట్స్ ఎవ్రీథింగ్ రైట్, పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ మీట్ కరెక్ట్ ఉంటుంది, ఒక్కటి ఎక్స్ట్రా అవ్వదు, ఒక్కటి తగ్గదు. కరెక్ట్. అది ఇంకో 20 ఏళ్ళ తర్వాత దానికి క్లాసిక్ అంటారు, ఇప్పుడు ఎంటర్టైనర్ అంటున్నా కానీ లైక్ దట్స్ లైక్ బ్లూ ప్రింట్ ఫర్ కమర్షియల్ ఫిల్మ్. నమో వెంకటేష్ ఆల్సో ఫన్. నమో వెంకటేష్ థియేటర్ లో మిస్ అయ్యాను, ఎందుకంటే మనకున్న లిమిటెడ్ దాని వల్ల వెళ్తే ఒకదానికి వెళ్ళాలి. నేను శంభో కూడా చూడలేకపోయా. ఇంకా తర్వాత లేట్ గా ఇంకా డౌన్లోడ్ చేసుకొని చూడటము అవి ఇవి అని తప్ప, డౌన్లోడ్ చేసుకొని చూడటము అని అంటే ఇంకా మెయిన్ ప్రింట్ వస్తుంది కదా, టీవీ ప్రింట్, అది వచ్చిన తర్వాత చూడటం తప్ప మనకున్న ఆ లిమిటెడ్ దాంట్లో మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాం. హాస్టల్ నుంచి మళ్ళీ డేస్ కాలర్ కదా, సో మళ్ళీ ఒక సినిమాకి వెళ్ళాలి. అక్కడ డౌన్ అయిన దాంట్లో అదర్స్ ఒకటే చూడాలి. ఓకే 2011 ఇది నాకు ఒక వియర్డ్ ఇయర్. నాకు ఇది కూడా చూడలేదు నేను, ఏది థియేటర్లో చూడలే. బట్ నేను అదగనగా ఒక ధీరుడు చాలా రోజుల తర్వాత డివిడీలో చూసి, అంటే ఆ సినిమా ఒకటి వచ్చిందని కూడా నాకు తెలియదు అనమాట. అక్కడ ఉండడం వల్ల చాలా రోజుల తర్వాత డివిడీలో చూసి మన అమ్మ ఈ రేంజ్ సినిమా తెలుగులో వచ్చేసిందా, లైక్ హౌ కూల్ ఈస్ దిస్ ఫిల్మ్. సి యాజ్ అ మూవీ దానికి తెలుగుకి రావడం ఏంటి అని చెప్పి ఐ వాజ్ బ్లోన్ అవే. ఆబ్వియస్లీ మిరపకాయ టీవీలో ఒకప్పుడు ఐ థింక్ జీలో అనుకుంటా తిప్పి వేసేవాడు. మాకేంటంటే దట్ ఈస్ 2011 వాజ్ లైక్ ఓకే మన ఫస్ట్ టైం జిమ్ లో జాయిన్ అయ్యాం అనమాట. జిమ్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఆబ్వియస్ గా పాటలు ఉండాలి కాబట్టి మై జిమ్ ప్లేలిస్ట్ ఇస్ మిరపకాయ ప్లే ఆల్బమ్, మెంటల్ ఆల్బమ్. అసలు ప్రతి పాట సిక్సరే, ప్రతి పాట సూపర్. అది కూడా అసలు మామూలు అంటే వైశాల్యం ఉంటుంది అసలు మనకి ఆ రవితేజ గారు ఇచ్చే వైబ్ ఉంటుంది. ఓకే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, హ్యాపీగా ఏదో మూడ్లో వెళ్దాం, ఎంజాయ్ చేసేద్దాం అన్న ఆ ఎనర్జీతో వెళ్ళి ఒక రెడ్ బుల్ తాగిన ఫీలింగ్ తో బయటకు వస్తుంది. దాంట్లో ప్రవీణ్ అండ్ గిరి వాళ్ళ కామెడీ ట్రాక్, వాళ్ళు రవితేజ గారి మీద జోకులు వేస్తారు. కరెక్ట్, అది
నాకు ఇంకా తెలుసు నీ పొందరా నీ పొందా అనేది. అసలు అది ఇది ఎవరు కనిపెట్టలేదా, అరే నేనే కనిపెట్టాను అని మీకు అర్థం కాలేదా, అరే ఏమన్నారు తెలుసా అని చెప్పి. సో దీంట్లో ఏం చూసారు, మిరపకాయనా? మిరపకాయ ఒకటే. ఓకే ఓకే ఓకే. పరమవీర చక్ర ఇట్ ఈస్ లైక్ ఎన్ అర్బన్ లెజెండ్. చక్ర అది ఆ టైంలో ప్రింట్ లేదు ఎప్పటికి, నిజంగా ఎక్కడ ఇప్పటికీ లేదు, ఓటీటీలో లేదు, ఏమీ లేదు. గోల్కొండ హై స్కూల్, సారీ అండి నేను టీవీలోనే చూసాను. నేను టీవీ బట్ వెరీ గుడ్ ఫిల్మ్. నేను చూడలే ఇప్పటికి. 2012 బ్రో. నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఒక హైప్ ఎక్స్పీరియన్స్ చేసిందంటే 2012 బ్రో. బిజినెస్ మ్యాన్, లైక్ మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయంటే ఇంకా ఫ్రెండ్స్తో బిజినెస్ మ్యాన్ పోలరా ఎల్లుండిరా. లైక్ Jan 13th రిలీజ్, మాకు Jan 11th ఐ థింక్ ఫైనల్ ఎగ్జామ్. నేను Jan 11th దిగేసి అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను. మళ్ళీ Jan 11th దిగేసి చందానగర్కి వెళ్ళాను. నేను ఐ వాజ్ లివింగ్ ఇన్ మియాపూర్. చందానగర్కి వెళ్ళి టికెట్ లేవు థియేటర్లో, లైక్ టికెట్ లేదు దొబ్బేమన్నారు. సో ఐమ్ లైక్ ఏం చేయాలి ఇప్పుడు. దెన్ ఐ వెంట్ టు వాచ్ అదే థియేటర్లో రాజన్న దే వర్ ప్లేయింగ్, లైక్ లిటరలీ లాస్ట్ డే ఆఫ్ రన్ అనమాట. సో రాజన్న చూసి నేను నా ఫ్రెండ్ వచ్చి ఇంకా బిజినెస్ మ్యాన్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఆన్ 4th day or 5th day మనకు ఉంటాయి కదా Jan 20th దాకా లీవ్స్ ఉంటాయి కదా. సో సినీ టౌన్ ఉంటుంది అప్పట్లో, టాకీ టౌన్ అనేవాళ్ళు దాన్ని. లైన్లో నిలబడి యూ వోంట్ బిలీవ్ లాస్ట్ టికెట్ J40 అంటే అప్పట్లో ప్లాటినం కింద గోల్డ్, లైక్ లోవర్ బాల్కనీ, స్క్రీన్కి ఫ్రంట్ రో లిటరలీ, అండ్ కార్నర్ సీట్ 40th అంటే ఇమాజిన్ J40. నాకు సీట్ నెంబర్ కొడుతుంది, నేను ఇక్కడ ఉంటే స్క్రీన్ అక్కడ ఉంటుంది, ఇట్లా చూడాలి లిటరలీ. లైక్ బట్ స్టిల్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే మహేష్ బాబు కాలు పెడితే ఆ కాలు ఇంత కనిపిస్తుంది నాకు, ఇమాజిన్. మ్యాడ్, లైక్ పేపర్లు ఎగురుతున్నాయి. నాకు ఇప్పటికీ బిజినెస్ మ్యాన్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఏంటి అప్పుడే ఇంటర్వెల్ అనిపించింది. లైక్ ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి అనిపించింది మూవీ అక్కడ అనిపించింది. నేనేంటనంటే మనం ఒక టెంప్లెట్కి అలవాటు పడిపోయి ఉన్న మనుషులం మనం. దూకుడు రిలీజ్ అయిందా September 23rd. దూకుడు రిలీజ్ అయింది December 31st they did 100th function. 100th day function కి బిజినెస్ మ్యాన్ టీజర్ వచ్చింది. కన్ఫ్యూజ్ చేయకండి అదేనా, ఇలా రౌండ్ అప్ ఇలా బ్యాక్ షాట్ లో ఇలా కూర్చొని ఆ కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టా కాదు, ఉచ్చబోయించడానికి వచ్చా డైలాగ్. ఇది ఉచ్చబోయించడా ట్రైలర్ నో కాదు ఫస్ట్ టీజర్ అదే. ఇలా లేసి నేను మెల్లగా ఎలా బతకడానికి రాలేదు అని చెప్పేసి షార్ట్ అది. నేను నమ్మలేకపోయి కాదు ఇది ఇంత తొందరగా రాకూడదు కదా మహేష్ బాబు మూవీ అంటే, మినిమం 2 years 1 year పట్టాలి కదా అన్న ఫీలింగ్. దాంట్లో నేను షాక్ ఉండి ఓకే ఏంటిది ఇంత ఫాస్ట్గా 50 days ఇంకొక సినిమా వచ్చింది ఆ టీజర్, మామూలు విషయం కాదు అని చెప్పి. ఇది కూడా అంతే, నాకేంటనంటే ఆడియో లాంచ్ గుర్తుంది నాకు. అవును అప్పట్లో మామూలు విషయం కాదు, ఫేస్బుక్ ఆర్కుట్లో జరిగింది అది. అప్పటికే సీతం వాకిలో సిరిమల్ సెట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓకే, అండ్ దే నో దాట్ మహేష్ బాబు వర్సెస్ వెంకటేష్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ థింక్ పూరి జగన్నాథ్ గారు మైక్ పట్టుకుని వెళ్ళి అడుగుతారు ఒక్కొక్కరిని, క్వశ్చన్స్ అడుగుతారు. అందులో చెప్తారు ఈయన నెక్స్ట్ సినిమా సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు అని తీస్తున్నారు, కానీ నేను తీస్తే అట్లా పేరు పెట్టను, మల్లమ్మ ఒళ్ళో మల్లిగాడనో ఏదో. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అండ్ మహేష్ బాబు గారు దాంట్లో ఒక లైన్స్ కూడా పాడుంటారు కదా, లైక్ దే హైప్ దట్ నాకు ప్రతి సినిమాకి టికెట్స్ కోసం చేయటం ఒక యుద్ధం ఒక జరుగుద్ది. అంటే కొంతమంది కాలేజీలో అంటే హీరోని బట్టి అనమాట. ఇప్పుడు మా ఇంట్లో చాలా మంది పోలీసులు ఉన్నారు, అంటే మా పిన్ని వీళ్ళందరూ పోలీసులు, అక్కడ అందరూ విజయవాడలోనే. సో ఎవరో ఒకళ్ళని ఒక్కొక్కసారి పట్టుకొని మా పిన్ని కొన్నిసార్లు టికెట్లు ఇస్తారు. ఇలాగా అడుగుని ఇలా కావాలి నాకు శైలజ థియేటర్లో ఇలా కావాలి అని. నాకు బిజినెస్ మ్యాన్కి ఎక్కడ దొరకలే ఆ టైంలో. ఓకే, నాకు తెలిసిన బిగ్గెస్ట్ మహేష్ బాబు ఫ్యాన్ ఒకడు ఉన్నారు, అక్కడ అడిగితే కానీ పని అవ్వదు అని చెప్పి ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసిన బిగ్గెస్ట్ మహేష్ బాబు ఫ్యాన్ మా డాడీ. మా డాడీని అడిగా, డాడీ బిజినెస్ మ్యాన్ సినిమా అంటే సరే నేను వస్తానులే పద కలిసి వెళ్దాం అన్నారు. అంటే నేను సడన్ గా ఫోన్ చేసి టైం 11 అయింది, కరెక్ట్గా 10 to 11కి నాకు బాగా గుర్తు, 10 minutes to 11కి రే టికెట్లు దొరికే తొందరగా సైజ్ థియేటర్కి వచ్చి అన్నారు. సర్వీస్ ఆటో వేసుకొని వెళ్తూ ఉంటే థియేటర్ పెట్టి కోపం
అసలు ఒక మామూలు మూమెంట్ కాదు అది. అసలు మా ఫాదర్ లో ఏంటి యాంగిల్ ఉన్నా అని నేను చూసింది. లోపలికి వెళ్ళి నేను మా డాడీ కలిసి సినిమా Day 1 చూసాం. మ్యాడ్. సో అది ఒక పీకెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అది బిజినెస్ మ్యాన్ సినిమా ఫస్ట్ డే నూన్ షో మా డాడీతో కలిసి నేను. బ్రో సూపర్ కూల్ బ్రో. అసలు అది అంటే మా డాడీలో ఎప్పుడు నేను అలాగా ఒక పెద్దరికం అదే చూసిన మనిషి దాంట్లో ఆ మనిషి ఫస్ట్ డే మహేష్ బాబు పిచ్చ ఫ్యాన్ మా డాడీ. అంటే కృష్ణ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్. అక్కడ నుంచి ఇంకా ఒక రాజకుమారుడు Day 1 చూసిన రోజు గుర్తుంది. సో అలాగా అది చూడటం ఒక డాడీతో చూడటం అది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన పేరెంట్స్ కూడా వాళ్ళ టైంలో ఎన్ని చేసి ఉంటారు. మన దగ్గరకు వచ్చి చదవాలి అంటారు కానీ వాళ్ళు ఆ టైంలో థియేటర్ పెట్టాలి ఎన్ని చేసి ఉంటారు. మా నాన్న నన్ను అతిథికి తీసుకెళ్ళాడు. కోదాడులో ఉండేది అప్పుడు. మా డాడీ ఇప్పుడు బేసికలీ మా నాన్నకి భయంకరంగా ట్రాన్స్ఫర్లు అయ్యాయి అనమాట. సో కోదాడులో ఉన్నప్పుడు లిటరలీ మా ఇంటి పక్కనే ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస అని ఏదో. దానికి వెంట వాచ్ మా ఇంటి పక్కనే థియేటర్ ఉన్నా కూడా మేము 20 minutes లేట్కి వెళ్ళాం. అది మా స్పెషాలిటీ. వెళ్ళేపాటికి ప్రొలాగ్ స్టార్టింగ్ ఉండే అది మొత్తం అయిపోయింది. లైక్ లిటరలీ మహేష్ బాబు ఎంట్రీ ఎప్పుడు వెళ్ళాము అంటే ఐ థింక్ అతిథి హ్యాస్ ద కూలెస్ట్ మహేష్ బాబు ఇంట్రో. లైక్ ఖలీల్ భాయ్ తెలుసా నీకు? ఖలీల్ భాయ్ వాడు వాడిని కొట్టినోడు అన్న అంటే అప్పుడు చైర్ తీసుకుని లాగడం, కాలు బ్రో లైటింగ్ ఉంటది బ్రో ఆ షాట్ లో. నీకు ఆ టైంలో ఒక రౌండ్ నెక్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్ వేసి పైకి మడత పెట్టి ఇంత లావ్ ఓవెల్లో ఉన్న బకిల్ కనిపించడం ఈజ్ అతిథి. ఒక అతిథి అప్పట్లో మేము 10th class చదువుతున్నప్పుడు మార్చ్ టైంలోనే పోకిరి అయిపోయింది. 10th నేను వెళ్ళినప్పుడు పోకిరి అయిపోయింది. డిసెంబర్లో సైనికుడు వచ్చింది. 10th ఎగ్జామ్స్ టైంలో ఫిబ్రవరి ఆ టైంలో ఇలా చైన్ ఇలా పట్టుకొని అతిథిలో మహేష్ బాబు అని పేపర్లో బ్లాక్ వేసి బ్లూ టాన్ జీన్స్ వేసి ఇలా ఇదిలా ఉన్నది. అసలు ఆ హెయిర్ చూసి ఇప్పుడు మనం ఏం రాయాలి, తలకా రంగు రావాలంటే బ్రిల్ క్రీమ్ రాయాలా, ఏమి రాయాలంటే లేదురా వాళ్ళు ఏదో బ్లీచ్ చేపిస్తారు. బ్లీచ్ కాదురా బ్రిల్ క్రీమ్ మీద రాస్తారని చెప్పి బ్రిల్ క్రీమ్ లో రాసేవాళ్ళు అనమాట. అసలు అతిథి హెయిర్ స్టైల్, అతిథి స్టైలింగ్ మామూలు విషయం కాదు అప్పుడు. ఐ మిస్ దోస్ డేస్ బ్రో. ఐ రియల్లీ మిస్ పేపర్ కట్టింగ్స్ లో ఉన్న మజా డీపీలు పెట్టుకోవడంలో పోస్ట్ పెట్టడంలో ఉండేది కాదు అసలు బ్రో. బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్ నాకు గుర్తుంది. బిజినెస్ మ్యాన్ ఇట్లా కాళ్ళు పెట్టుకుని ఇట్లా కూర్చొని ఉంటాడు కదా సైడ్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని. అది సాక్షిలో సాక్షి ఫ్యామిలీలో వచ్చింది. మళ్ళీ స్పెక్స్ పెట్టుకుంటారు అక్కడ. ఇలా స్పెక్స్ పెట్టుకుని ఉన్నదా లేకపోతే ఇలా స్పెక్స్ ఉండదు, జస్ట్ కుర్చీని ఇట్లా వెనక అనుకుని ఒక కాలు పైన పెట్టుకుని ఇట్లా పెట్టుకుని. ఇంకొకటి అదే స్పెట్స్ తో కూడా ఇలా ఉండదు, స్పెట్స్ తో ఉండదు ఒకటి ఉంటది. దాని మీద కూడా వర్కింగ్ స్టిల్. అసలు మేము ఎంత ఎడ్డోళ్ళ బట్టి అప్పట్లో మా ఫ్రెండ్ ఒకడు సడన్ గా లైక్ అప్పుడే మాకు ఫోన్లు వచ్చినాయి అనమాట. అంటే నేను దూరం ఉండేవాడు కదా అమ్మ నాన్న నుంచి. సో దే గేవ్ మీ వన్ ఫోన్. నా ఫ్రెండ్ ఫోన్ చేసి రే మహేష్ బాబు ఏదో కొత్త సినిమా పోస్టర్ చేసింది రా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారా? అవునరా ఏదో ప్రొవోక్ అంటారా ఇంగ్లీష్ లో రాస్తుంది అంటే. ఇట్స్ అ బ్రాండ్. నేను అవునా కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇప్పుడేం లేదే, నెక్స్ట్ సినిమా సీతం మార్కెట్లోనే కదా, చెప్పలేదు ఎవరు అంటే లేదురా ఇక్కడ ఉందిరా రారా అని చెప్పి ఎక్కడికో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే రే ఇది బ్రాండ్ రా అని చెప్పి అంత ఇట్లా ఉండేది. మేము ఇది 2009 నాకు బాగా గుర్తు. ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఫీడ్ మొత్తం 4 సార్లు పోస్టర్ వెళ్ళిపోయిన తర్వాత చూసి నేను షాక్ అయ్యి పంజాబ్ పోస్టర్ పవన్ కళ్యాణ్ అని గుర్తుపట్ల. అసలు ఏంటి గడ్డంత ఉంటుంది, ఆ వైట్ టీ షర్ట్ ఒకటి వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్. అసలు అది గుర్తుపడడానికి టైం పట్టింది. మనం ఒక లుక్ లో 3 మార్ లుక్ లో మైండ్ లో ఉంటుంది. అప్పుడు గడ్డం అంటే అప్పుడు గడ్డంతో చూడలేదు కదా, చూడలే. పంజాబ్ ఆడియో లాంచ్ అండ్ ఆల్ పంజాబ్ ఫ్లాగ్స్ పట్టుకుని ఒకటి రాజమౌళి గారు వచ్చారు, రాణా గారు అంటారు. నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 50 నిమిషాలు పట్టింది. అది అసలు గోల్డెన్ డేస్. అండ్ ఐ రిమెంబర్ పంజాబ్ అప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది. లైక్ టీజర్ దీపావళికి రిలీజ్ అయితే అప్పట్లో 1 day లో 1 lakh రావడం వాజ్ అ బిగ్ డీల్ అనమాట. సో టీవీలో చెప్పారు బ్రో ఆ న్యూస్. ఏంటి అత్తారింటి దారేది టైం కి 1 day లో 3 lakhs రావడం వాజ్ బిగ్గెస్ట్ ఎవర్ రికార్డ్ ఆ టైంలో. వీడువారడుగుల బుల్లెట్ వాకింగ్ ఇది. సో మన ఫస్ట్ ఎవర్ టీజర్ వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీ విట్నెస్ చేసిన ఫస్ట్ ఎవర్ టీజర్ ఇస్ కలేజా. పొగల్లో నుంచి మట్టిలో నుంచి ఒక్కొక్కరు వస్తుంటారు. సో బేసిక్ గా ఈ విషయంలో త్రివిక్రమ్ గారు బిగ్గెస్ట్ ట్రెండ్ సెటర్. అందరికీ ఎంతమంది తెలుసో తెలియదు కానీ
ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ బయట పై నుంచి ఇలా దింపారు. ఫస్ట్ లుక్ అనే వర్డ్ వాడి లాంచ్ జల్సా కాలు ఇలా లిఫ్ట్ చేసింది. ఐమాక్స్ బయట పైనుంచి అలా దింపితే టీవీలో రిపీట్లు. సో అలా కాల్ లిఫ్ట్ చేసి ఉన్నది ఫస్ట్ ఎవర్ ఈవెంట్. ఒక ఫస్ట్ లుక్ అనే పదం వాడి దాని తర్వాత ఫస్ట్ లుక్ టీజర్ ఈజ్ కలేజా. ఓకే ఓకే. సో నాకు తెలిసి ఫస్ట్ ఎవర్ ప్రీ రిలీజ్ అనేది కూడా ఆయన సినిమాకి వచ్చిందేమో నాకు లేదు. అంటే జల్సా ఆడియో లాంచ్ వాస్ అ వెరీ బిగ్. ఫస్ట్ లీక్ అయింది కూడా జల్సా సాంగ్స్. అటెంలో రేడియో మిర్చిలో గాల్లో తేలినట్టుంది సాంగ్ దేశీ ప్రసాద్ గారి వర్షన్ ఉండేది. ఓకే. సో అండ్ అప్పట్లో ఏంటంటే జల్సా సిడీస్ అన్ని అమ్ముడుపోయింది. వాజ్ బిగ్గెస్ట్ ఎవర్ రికార్డ్ అప్పటి వరకు టాలీవుడ్ లో. హైయెస్ట్ ఎవర్ సిడీస్ సోల్డ్ వాజ్ జల్సా. సో మామూలు రికార్డులు లేవు కానీ త్రివిక్రమ్ గారు రికార్డులు మామూలు రికార్డులు కాదు అసలు. సో ఫస్ట్ ఎవర్ టీజర్ వాజ్ కలేజా, సోనీ ఛానల్లో రిలీజ్. సో మనం తెలిసినట్టయితే ఈ 90s బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ట్విట్టర్కి రావడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ట్విట్టర్లో మహేష్ బాబు ఉన్నాడంట అని వచ్చారు. నేను కూడా నాకు 2010 to 2018కి నాకు 2018లో ట్విట్టర్ అర్థమయ్యి వాడటం వచ్చింది కానీ 2010 to 2017 వరకు కూడా నా దాంట్లో ఒక ట్వీట్ ఉండదు. 2017 ఐ వాజ్ ఓన్లీ ఆన్ ట్విట్టర్ బికాస్ దెర్ ఇస్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు గారు రాజమౌళి గారు యూజ్ టు రిప్లై టు ఆల్ ట్వీట్స్ ఆ టైంలో. సో అది చూస్తూ వీళ్ళు ఏంటి నిజంగా ఇల్లే వాడుతున్నారా, అది ఫేక్ అకౌంట్, అది ఓల్డ్ ట్వీట్స్ ఆర్ వైబ్. Like he used to be so open. Obviously he can't be that open now. Correct. అప్పట్లో భాష ఇప్పుడు మానిక్యం గాని లిటరల్ ఎన్ని క్యూట్ ట్వీట్స్ ఉంటాయంటే లైక్ గౌతమ్ నిద్రపోయాడు, మీ అండ్ అమృత ఆర్ స్నీకింగ్ ఫర్ ఎ డిన్నర్ అని చెప్పి. లైక్ ఒక సూపర్ ట్వీట్ ఉంటది, నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ డిసప్పాయింటెడ్ మీ టిల్ నౌ అని చెప్పి. మీన్స్ హీఈస్ ప్రౌడ్ ఆఫ్ అన్ని. ఏంటి లైక్ వి సౌండ్ లైక్ 60-year-olds నో. లైక్ అబ్బా కాలంలో అంటే 15 ఏళ్ళు అయింది బ్రో. కలేజా వచ్చి 15 ఏళ్ళు అవ్వడం ఏంటయ్యా బ్రో. ఇది బ్రో ఇది ఇట్స్ అ క్రేజీ సంగతి. 2013 నా బిగ్గెస్ట్ రికార్డ్ ఏంటి అని అంటే, సో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి 2013 నా రికార్డ్ 14లో ఉంది. మనం 2013లో అసలు నాకు మా తమ్ముడికి ఉన్న బాండింగ్ ఎగ్జాక్ట్ కనిపించింది స్క్రీన్ మీద. అంటే ఏంటనంటే ఎంత అంటే మా తమ్ముడు అలాగే సన్నగుండి అలాగే చెక్ షర్ట్ తీసిలేసాడు, నేను అలాగే జిమ్కి దిట్టంగుండి ఇక్కడ వరకు ఇలా చేస్తూ ఉన్నాను. మా ఇద్దరిని అలా కనిపిస్తుంటే 2 సార్లు అంటే ఫ్యామిలీతో వెళ్ళి లాస్ట్కి వెక్కి వచ్చేసాను. ఇది ప్రకాష్ రాజ్ గారు కూర్చోబెట్టి ఏముందిరా మీకు ఇచ్చాను రెక్కలు ఇచ్చాను, ఇది మన ఈ జన్మకే నువ్వు అన్నవి ఈ జన్మకి తమ్ముడు అంటే, నాకు మా తమ్ముడు అలా దిగి నడుచుకుంటే మా తమ్ముడు నాకు సెలబ్రిటీలో కనబడ్డాడు. సో ఈ సినిమా హిట్ అవ్వటం కాదు, హిట్ అయిన విధానం ఏదైతే ఉందో మనకి మామూలు కనెక్ట్ కాదు అసలు. ఏంటి బ్రో అసలు ఆ రైటింగ్ ఏంటి బ్రో, అంటే ఏం రాస్తున్నారు, ఏం అనుకుని రాస్తుంటారు, ఏం చెప్పి ఒప్పించారో అదన్నీ పక్కన పెడితే. ఇంకో విషయం ఏంటంటే రేలంగి మామి క్యారెక్టర్ రజనీకాంత్ గారిని అనుకుని వెళ్ళారంట ఆయన. కానీ అదే మళ్ళీ డైల్యూట్ అవ్వకుండా డైల్యూట్ అవ్వకుండా అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు రజనీకాంత్ గారు ఒప్పుకొని చేసినా కూడా ఇప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ పెట్టాల్సి వచ్చింది. ఇంకొక ఆయన ఎలా మోసపోయాడంటే అని పెట్టాలి. పెద్ద బిజినెస్ అట్లా ఉండి ఇప్పుడు ఇట్లా అయిపోయాడు. కరెక్ట్. అప్పట్లో దీని ఒక స్టోరీ ఒకడు ఆర్కుట్ లోనో ఫేస్బుక్ లోనో ఒకటి రాశాడు కూడా, కమ్యూనిటీలో ఉండేది. ఇదేంటి పెద్దోడు ప్యాకెట్ లో డబ్బులన్నీ పోగొడతాడు, ఏదో కిడ్నీ ఆపరేషన్ కోసం వచ్చి చిన్నోడు ఇస్తాడు. ఇంట్రెస్టింగ్ వెళ్తే అసలు ఈ కథే కాదు, ఏ కథ లేదు. మూమెంట్స్ అంటే కథ అంటే ఏం చెప్తాం, సీతమ్మ సిరిమల్ల చెట్టుకి ఇట్స్ కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అంతే. ఇట్స్ అన్ ఎడిటింగ్. నాకు వన్ ఆఫ్ మై పీక్ నిబ్బా మూమెంట్స్ ఇస్ దాట్ మా అమ్మ నాన్న నన్ను లైక్ రిక్వెస్ట్ చేసి అడిగారు, సంక్రాంతి రా సినిమాకి వెళ్దాం రారా. ఇప్పుడు మేము పూణేలో ఉండేవాళ్ళం. సో రారా సినిమాకి వెళ్దాం రా, సీతమ్మ సిరిమల్ల చెట్టు సినిమాకి వెళ్దాం రారా అంటే నా నోస్ ఉన్నాయి. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ లుకింగ్ ఏంటది ఫ్యామిలీ సినిమా ఉంది, నాకు ఇంట్రెస్ట్. మనం అప్పుడు ఒక టీనేజ్ ఇదిలో ఉంటాం కదా, నాకు అప్పుడు నిజంగా సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నేను శ్రీకాంత్ అడ్డాల గారికి కూడా చెప్పా, లైక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఆబ్వియస్లీ షోస్ దట్ ఐ హ్యావ్ గ్రోన్, బట్ నాకు అప్పుడు సినిమా చూడబుద్ధి కాలేదు. ఒక 3-4 years తర్వాత అది కూడా ఫుల్ స్ట్రెచ్లో నేను సినిమా చూసింది చాలా లేట్గా, ఒక 2017-18 ఆ టైంలో ఏమో. కానీ ఏంటి మూమెంట్స్ ఇంత బాగున్నాయేంటి, ఇంత బాగున్నాయేంటి, ఇదో డిఫరెంట్ ఉందేంటి, ఇది నేను అనుకున్న సినిమా లాగా లేదేంటి, ఇదేంటి ఇంత రియలిస్టిక్గా ఉందేంటి. నాకు ఇప్పటికీ చెప్తున్నా
సీతం వాకింగ్లో సినిమాల చెట్టు ఈ స్టిల్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎనీ స్టార్ డిడ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ కాదు టాలీవుడ్. ఇట్ ఈస్ మిరాకిల్ దట్ దిస్ ఫిల్మ్ గాట్ మేడ్. ఇట్లాంటిది ఇంకొకటి రాదు, ఇంకా రాదు అది. అండ్ ఎంత రిలేటబుల్ మూవీ బ్రో, ఎంత బ్యూటిఫుల్ మూవీ. ఒకటి చెప్తా, ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చోట్ల అనిపిస్తుంటది, కొన్ని సినిమాల్ని క్లాసిక్ అనేస్తారు, కొన్ని సినిమాల్ని కల్ట్ క్లాసిక్ అని అంటారు. సో అసలు ముందు ఈ క్లాసిక్ అనే దాని మీనింగ్ ఏంటి, కల్ట్ క్లాసిక్ అనే దాని మీనింగ్ ఏంటి అన్న దాంట్లో చూస్తే క్లాసిక్ సీతం వాకిటి సినిమాల చెట్లని క్లాసిక్ అని అంటారు. నేను ఒప్పుకుందాన్ని. ఎందుకు అని అంటే చెప్తా. క్లాసిక్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక సినిమా అప్పటి వరకు ఉన్న వెళుతున్న ఒక దాంట్లోంచో ఒక కొత్తది ఒక దారి క్రియేట్ చేసింది అంటే దీన్ని చూసుకొని ఒక 10 మంది 10 సినిమాలు తీస్తారు. శివ అప్పుడు అది క్లాసిక్. శివ అంటే ఓహో సౌండ్ డిజైన్ ఇలా వాడచ్చా, ఇది వాడచ్చా, అది ఇది అని చెప్పి. అంటే ఒక నువ్వు నేను అన్నది క్లాసిక్, ఎన్ని కాలేజ్ స్టోరీలు వచ్చాయి. జయం అన్నది క్లాసిక్, ఎన్ని పల్లెటూరు సినిమాల తర్వాత వచ్చాయి. సో అలాంటి క్లాసిక్లు చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక దారి ఇలా వేస్తే ఇప్పుడు ఒకటి తీసాడు రా, ఇంక దీన్ని చూసి ఇంక అందరూ ఇలాంటివే తీస్తారు అని వచ్చినవన్నీ క్లాసిక్. అంటే జస్ట్ లైక్ నా దృష్టిలో మనం చూసిన లాస్ట్ క్లాసిక్ ఏంటంటే అర్జున్ రెడ్డి. ఎందుకనంటే ఎంత మంది చెడిపోయారో కూడా నాకు తెలుసు. చెడిపోవడం అంటే యూత్ చెడిపోవడం కాదు, ట్రై చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్జున్ రెడ్డిలో నువ్వు ముద్దులు చూసావు అని అంటే నీకన్నా ఫెయిల్యూర్ ఫిల్మ్ మేకర్ ఇంకోలేడు బ్రో. అర్జున్ రెడ్డి తర్వాత దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ లైక్ సెక్స్ సీన్స్ అండ్ ఆల్. దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ అర్జున్ రెడ్డి. క్లీవేజ్ షాట్ ఉండదు, ఒక్క ఎక్స్పోజింగ్ సీన్ ఉండదు, బోల్డ్ సినిమా అనుకుంటారు. అర్జున్ రెడ్డి అంటే ఒక సీన్ నాకు రైటింగ్ లో కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ చేసింది. ఏంటి అంటే అర్జున్ రెడ్డి దాంట్లో ఈ సఫరింగ్ ఈస్ పర్సన్ ఇవేమీ కాదు. వాళ్ళ బామ్మ వచ్చి కూర్చొని నేను రా చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అంటది. అప్పటి వరకు ది బామ్మ క్యారెక్టర్లు అంటాం. చిన్నప్పుడు మీ తాత నన్ను 6 ఏళ్లకే చూడడానికి వచ్చాడు రా అని చూడాల్సిన ఒక క్యారెక్టర్ నుంచి నేను ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు అంటే ఇది కదా క్యారెక్టర్ రైటింగ్ అంటే, ఇది కదా. అంటే ఒక సీన్ రాయాలి అని అంటే నువ్వు ఒక మనిషి యొక్క చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి నువ్వు రాసుకుంటూ వచ్చి అంటే ఈమె చదువుకుంది ఢిల్లీలో, ఒక ముసలావిడ అంటే 1960s 50s ఢిల్లీ వెళ్ళి చదువుకుంది. ఇంత రాజు ఇదా రైటింగ్ అంటే, ఇది కదా అర్జున్ రెడ్డి అంటే. వీళ్ళు అది కదా పర్ఫార్మెన్స్ అంటే, అది చూడరు కదా. వీళ్ళు ఐస్ గట్లు పెట్టుకోవడం పర్ఫార్మెన్స్ అంటారు ఏంటి అసలు, అదే కనిపించేది. సో నా దృష్టిలో అసలు నేను ఎవరిదన్నా ట్రైలర్ అలా చూసానంటే ఓకే గురు నువ్వు ఫిల్మ్ మేకర్, ఓకే నేను చూడను, నేను దూరంగా ఉంటా అన్న ఫీలింగ్. సో ఇలాంటి క్లాసిక్స్ ఉంటాయి. కల్ట్ క్లాసిక్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని బలంగా నమ్మటం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని హేట్ చేయటం. పచ్చిగా చెప్పాలి అని అంటే నాకు అసోసియేట్ అయిన పీపుల్ అని అలా కాదు, కానీ బేబీ ఈజ్ ఏ కల్ట్ ఫిలిం. ఎందుకు అని అంటే కల్ట్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బలంగా నమ్మే ఒక సిద్ధాంతం. దానికి ఒక కైండ్ ఆఫ్ సిద్ధాంతం బలంగా ఉంది. ప్రేమించిన వాళ్ళు బీభత్సంగా ప్రేమించారు, హేట్ చేసిన వాళ్ళు హేట్ చేశారు, అది వాళ్ళ ఐడియాలజీ. బట్ వీళ్ళు కనెక్టివిటీ ఉంది కదా, వీళ్ళకి ఐడియాలజీ లేదు, ఏమీ లేదు, ఎమోషన్ మీద వెళ్ళారు, కనెక్ట్ అయ్యారు. దట్ ఈస్ సినిమా. సో నా దృష్టిలో మన తెలుగు సినిమాలో ఉన్నవి 3 దాని అల్ట్రా క్లాసిక్లు అన్నది ఏమన్నది ఏంటంటే నో వన్ ఇన్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కెన్ మేక్ అన్నది. 1 మనం, 2 ఈగ, 3 సీతం వాకిట్లో సినిమాల చెట్టు. అంటే ఈగ అంటే బాహుబలి చూసి ఎంతమంది చేశారు, RRR చూసి ఎంతమంది మల్టీ స్టార్ ట్రై చేశారు, మగధీర చూసి ఎంతమంది చేతులు కాల్చుకున్నారు. ఈగ చేయలేరు. నువ్వు వెళ్ళి 2 స్టార్స్ నొప్పించు సార్, లేదు సార్ మూమెంట్స్ మీద వెళ్దాం సార్ సినిమా, 2 కొడుకులు, ఉద్యోగాలు లేవు, పేర్లు లేవు, మామూలు విషయం కాదు. ఇంకా మనం ఏంటి 3 జనరేషన్లు కలిసి చేయటం అని అంటే అంతే. మన తెలుగు ఇండస్ట్రీకే ఉంది అది, మనం తప్ప ఇంకెప్పుడు చేయలేదు. అది మన 3 బెస్ట్ ఫిల్మ్స్ అవ్వంతే. అంటే ఫ్రమ్ లాస్ట్ 20 years. దాని గురించి మళ్ళీ అదో పెద్ద కథ. అది 20 years ఇన్ఇమిటబుల్ అంటారు కదా, ఇమిటేట్ చెయ్యలేని. నైస్. నాయక్ చూసారా? నాయక్ సూపర్ ఎక్స్పీరియన్స్. వివి వినాయక్ కంబ్యాక్ అది బేసికల్లీ. ఐ స్టిల్ రిమెంబర్ కిరీటి దామరాజు ఉన్నారు కదా, నేను ఆయన్ని ఫేస్బుక్ లో ఫాలో అయ్యేవాడిని. ఆయన స్టేటస్లు చాలా బాగుంటాయి అన్నమాట. ఎవ్రీ ఫిల్మ్ హీ వుడ్ వాచ్ అండ్ హీ వుడ్ పోస్ట్. సో ఆయన ఫేస్బుక్ పోస్ట్ నాకు ఇంకా గుర్తుంది. ఎంజాయిడ్ ఇట్ వివి వినాయక్ ఈస్ బ్యాక్, ఎంజాయిడ్ ఇట్ మోర్ దెన్ అదర్స్ అని చెప్పి. అప్పట్లో ఆయన బెంగళూరులో ఐటీ జాబ్ చేసేవాళ్ళు. సో ఐ వాస్ లైక్ వావ్ వావ్ అని చెప్పి.
ఈవెన్చువల్లీ ఐ వాచ్ నేను నాయక్ థియేటర్లో చూసా. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. బట్ ఇప్పుడు అని అడిగితే సీతం వాకిట్లో సినిమా నాయక్ ఈజ్ అ హిట్ ఫిల్మ్. ఇప్పుడు కంపారిజన్ చేస్తారేమో చేసుకోండి. నాయక్ ఈజ్ అ నైస్ కమర్షియల్ హిట్ ఫిల్మ్. సీతం వాకిట్లో సినిమా చెట్టు ఇస్ లైక్ హృదయాన్ని హత్తుకునే ఇది ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి, ఇది గుర్తుండిపోతుంది. సీతం వాకిట్లో చెట్టు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఇయర్ బ్రో, నెక్స్ట్ ఇయర్ ఈస్ లైక్ నాకు తెలిసి 2014. ఇది నా బిగ్గెస్ట్ రికార్డ్. సో బీటెక్ అయిపోయింది నాది, నేను చెప్తా ఫస్ట్. బీటెక్ అయిపోయింది. సో ఐ షిఫ్టెడ్, నేను సివిల్స్ చదవడానికి వెళ్ళి అక్కడ నుంచి పారిపోయి బెంగళూరు వెళ్ళి ఒక కన్నడ సినిమా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఐ యాక్టెడ్ యాస్ కమెడియన్ ఇన్ వన్ కన్నడ ఫిల్మ్. సో 2013 వెన్ ఐ వాస్ 20. ఓకే ఓకే, అది చేస్తున్న టైంలో ఫస్ట్ టైం స్టేట్ దాటి వెళ్ళాము. ఇప్పుడు నా యొక్క ప్రోగ్రెషన్ ఇన్ లైఫ్, నా క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూడటం. సో 2014 మ్యాట్నీ నుంచి మొదలు పెడితే జిల్లా, వీరం, వన్ నేను ఒక్కడిని. నెక్స్ట్ డే ఎవడు రిలీజ్ అయింది. ఇది 3 11th, ఇది 12th. సాడ్లీ జిల్లా చూసా, ఎంజాయ్ చేశా. ఒక్క మొక్క అర్థం కాల, సబ్ టైటిల్స్ కూడా లేవు. బెంగళూరులో ఆర్టీ కాదు, ఏదో రాధాకృష్ణ థియేటర్, ఆర్కే థియేటర్ అది ఉంటుంది. సో ఇవి చూసాము, చూసి జిల్లా ఎంజాయ్ చేశాను. ఓకే మూమెంట్స్. అప్పటి నుంచి ఫ్రమ్ జిల్లా ఐ బికేమ్ తలపతి ఫ్యాన్. సో అప్పటికే తుపాకీ మనకి బీటెక్ లో ఉన్నప్పుడు అదొకటి తెలుగులో చూసాం, కానీ జిల్లా వెళ్ళి చూడటము ఓకే మై కైండ్ ఆఫ్ వైబ్ తలపతిలో ఉంది అని. ఇంకా ఇయర్ కత్తి మామూలు ఇమాన్ అదొకటి. తర్వాత వీరంకి వెళ్ళా, వీరం ఎంజాయ్ చేశాను. మన సినిమా పక్కా తెలుగు సినిమా, తెలుగు సినిమా అది అయిపోయింది. సో ఇంకా లాస్ట్ కి వన్ నేను ఒకడికి వెళ్ళేటప్పటికి సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే అదే అన్నట్టు మానసిక అలసట. 2 సినిమాలు చూసిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ వాడాల్సి వస్తుంది. అదేంటి ఇప్పటి వరకు ఏదో అంటే నేను తమిళ అర్థం చేసుకోవడానికి చాలా బ్రెయిన్ వాడి డ్రైన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు సినిమా అర్థం చేసుకోవడానికి. కానీ నిజంగా ఎట్ దిస్ పాయింట్ దీని తర్వాత ఈ సినిమా సెట్ చేసిన ట్రెండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ సినిమా దానివల్ల ఒక హీరో డిఫెక్ట్ తో రావటం అన్నదాన్ని టీజర్ నుంచి చెప్తుంటే జనాలకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సినిమాకి కానీ ముందే అలా చెప్పుంటే, ఇమాజిన్ చేసుకుంటున్నాడు అంటే, ఇప్పుడు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళా. సడన్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మహేష్ బాబు సుకుమార్ మామూలు కాంబినేషన్ కాదని అనుకుని వెళ్ళి ఇలా ఊహించుకుంటున్నాడు. మహేష్ బాబు ఎవరిని కొట్టకుండా గాల్లో ఒకడే తిరుగుతున్నాడు, ఊహించుకుంటున్నాడు అంటే రే ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అప్పుడు ఏంటంటే ఓకే ఇలా కాదు కదా ఉండాల్సింది అని చెప్పి. అట్లా ఉంటుందా ఒక సినిమా, ఇట్లా ఉండొచ్చా? రెఫరెన్స్ లేదు దానికి, ఎగ్జాక్ట్లీ దానికి ఒక రెఫరెన్స్ లేదు. ఉన్నా కూడా దాన్ని వాళ్ళు ముందు చెప్పడం జరిగేది. చెప్పుంటే అది నేను ప్రిపేర్ అయిపోయి వచ్చేసి ఇప్పుడు నుంచి నేను బ్రెయిన్ పెట్టేవాడిని. సినిమా స్టార్ట్ అయిన అరగంట ఇది ఫస్ట్ నుంచి నేను ఈ సినిమా ఎటు వెళ్తుంది, హాలీవుడ్ మిషన్ ఇంపాసిబుల్ ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తే నాకు వెళ్ళేటప్పటికి అర్థం కాదా. బట్ తర్వాత దాని వాల్యూ తెలిసే టైంకి అది కదా కావాల్సి. వాల్యూ ఎప్పుడు తెలిసింది? వాల్యూ ఎప్పుడు తెలిసింది అని అంటే ఒక 1 year తర్వాత, అంటే కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ వాచింగ్స్లో చూసినప్పుడు ఓకే ఈ సీన్ వాల్యూ ఇదే, ఈ సీన్ వాల్యూ ఇదే అని. కానీ బట్ అదే అంటుంది ఫస్ట్ టైం దాంట్లో మనకు అదొక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఆ సినిమా. డెఫినెట్గా ఒప్పుకోవాలి. అంటే దీనివల్ల నాకు ఎంత ఎటెడ్ అవుతుందో తెలియదు, కానీ డెఫినెట్గా నాకు ఆ టైంలో సో బేసిక్గా చెప్పే కదా నాకు అప్పుడు 21 ఏళ్ళు, 22 ఆ టైంలో నాకు నేను ఎక్స్పెక్ట్ చేసే పండుగ. అందులో నేను జిల్లా వేరే చూసిన తర్వాత ఇది చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఎవడుకి వెళ్ళాం, పెచ్చ ఎంజాయ్ చేసాం. సో నాకెందుకు నేను ఇంకా ఎవడు పీక్ ఎంజాయ్ చేస్తానంటే 3 సినిమాలకి బ్రెయిన్ పెట్టా. ఇది హ్యాపీగా వాళ్ళ ఫేస్లు పెట్టుకున్నారు అంతే. హ్యాపీగా ఐ వాజ్ లైక్ వా అల్లు అర్జున్ ఏంటి అదేంటి మనం అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ గారు ఉన్న ప్రతి సీన్స్ లో వి విల్ ఇమాజిన్ అల్లు అర్జున్. ఓకే అల్లు అర్జున్ ఇలా ఫీల్ అవుతుంటారు అనమాట, ఇది ఈ సీన్ ఇది లాగా అనమాట అని. దట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఓకే 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 నాకు బట్ నాకు తెలిసి వన్ నేను ఒక్కడనే ఈజ్ ఫస్ట్ కేస్ ఆఫ్ TFI ఫెయిల్డ్ ఇయర్. 2015 ఆల్సో ఒక వియర్డ్ ఇయర్ బ్రో. మళ్ళీ ఇది చూసాను అంటే అప్పటికే ఓ మై గాడ్ నాకేంటి ఎక్సైట్మెంట్, ఇప్పుడు ఇది చూసి అది చూద్దాము అని చెప్పేసి అది చూసాను. పాట నాకు చాలా ఇష్టమైన పాట. అందులో నాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం. గోపాల మోషన్ పోస్టర్. అవును మ్యూజిక్ కదా అసలు మ్యాడ్ అప్పట్లో ఈ క్లిప్ కి. గోపాల ఎక్కడ చూసారు? గోపాల విజయవాడలోనే అప్పుడే ఫ్రెష్గా ఏదో లైఫ్ స్టైల్లో ఏదో పెట్టారు కొత్తగా, వెళ్ళి చూశాను.
ఓకే మంచిగా ఎంజాయ్ చేసి ఆ మూమెంట్స్ ఇంటర్వెల్ సీన్ కోసం ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ కోసం ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తాను. సో అందరూ అదే అంటే దాని హై ఏంటో మనకి తెలుసు. అందులోనూ పీకెస్ట్ పాయింట్ ఆ టైంలో మల్టీ స్టార్ అంటే ఎస్విఎస్సి తర్వాత వెంకటేష్ గారు ఇటు వచ్చి చేయటం. సో మళ్ళీ అదే ఎస్విఎస్సి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది, ఇద్దరు ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఒక్కళ్ళే కనిపిస్తుంటే ఒక కైండ్ ఆఫ్ చిన్న అసహనం ఎప్పుడు అని చెప్పి అదొకటి. కానీ నాకు 2015 సంక్రాంతి అని అంటే మాకు విజయవాడలో పీవీపీ మాల్ అప్పుడే పెట్టాడు. ఓకే, పీవీపీ మాల్ అప్పుడే పెడితే వాడికి లైసెన్స్ వచ్చేంత వరకు పీవీపీ మాల్లో టికెట్ వచ్చేసి 10 రూపీస్. వాట్? పీవీపీ మాల్లో టికెట్ వచ్చేసి 10 రూపీస్. 6 days వరుసగా 6 times ఐ సినిమాకి వెళ్తూనే ఉన్నా. నా ఫేవరెట్ ఫిల్మ్ ఆ టైంలో. సో అప్పుడు నాకు ఆ సినిమా అయిపోయి ఇంకా 2015 వచ్చిన తర్వాత ఓకే నేను ఇంకా విలన్ అవ్వాలి, తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనుకున్న టైంలో ఐ స్టార్టెడ్ డూయింగ్ బాడీ బిల్డింగ్. సో ఐ సినిమా పిచ్చ కనెక్ట్ నాకు. ఆ పొద్దున్నే లేచి ఆ మోట్లో ఆ మొలకెత్తిన విత్తనాలు తిని జిమ్కి వెళ్ళటం, రోజుకో 40 గుడ్లు తింటాం విజయవాడ స్టైల్లో. వాళ్ళకి తెలిసిన ప్రోటీన్ది ఇంటేక్ అది ఇది అంటే 40 గుడ్లు తింటాం. తర్వాత అది ఎంత పెద్ద పూతో అర్థమైంది, కానీ ఎగ్ వైట్స్ తింటాం. అలాగా సైకిల్లో ఐ పిచ్చ కనెక్ట్ను, ఐ పాటలు కానీ పాటలు మామూలు పాటలు కాదు అసలు. సో వరుసగా 6 days 6 times. సో గేమ్ చేంజర్ వస్తుంది ఇంకో. అదే పిచ్చ హైప్ ఫర్ దట్. అదే నైస్ బ్రో. 2016 ఇస్ వన్ క్రేజీ సంక్రాంతి. మై సుకుమార్ గారి రిడెంప్షన్. చాయ్ బిస్కెట్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అదనమాట. చాయ్ బిస్కెట్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఐ యూజ్ టు రైట్ ఆర్టికల్స్, రివ్యూస్ రాసే టైం అది నాకు. ఓకే ఓకే. ఆ టైంలో సో మాకేంటనంటే శర్వానంద్ అన్న మాకు కొంచెం టచ్ ఉండేది. అనురాగ్ అన్న శర్వానంద్ అన్న అప్పుడు ఫ్రెండ్స్ అవటం వల్ల మాకు శర్వానంద్ అన్నతో కొంచెం టచ్ ఉండి ఓకే అన్న సినిమా వస్తుందా అంటే మేము కూడా యూవీ క్రియేషన్స్ అప్పుడు ఈ సినిమా పబ్లిసిటీ మేము చేసాం. ఓకే ఓకే. సో అది చేసినప్పుడు అది ఎక్స్ప్రెస్ రాజా పిచ్చగా ఎంజాయ్ చేస్తాం. అన్నకు ప్రేమతో ఈజ్ లైక్ సంథింగ్. మళ్ళీ అంతే, ఇది కూడా 2 different experiences. ఏది చూస్తే మనం సోగ్గడే చిన్ననైనా ఒకటి. ఇట్ వాస్ అది 15th April రిలీజ్, లాస్ట్ ఫిల్మ్ కనుమ రోజు రిలీజ్ అయింది. లాస్ట్ కనుమ రోజు రిలీజ్ అయిన సినిమా అది కూడా, దానికి కూడా పబ్లిసిటీ మేమే అనమాట. సో అది కూడా మంచి. బట్ నాన్నకు ప్రేమతో థియేటర్లో ఎట్లుండే? నాన్నకు ప్రేమతో అప్పుడు ఏంటి అని అంటే ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా జనాలు ఈసారి ప్రిపేర్. ఎందుకనంటే అదంతా మెంటల్ గా ప్రిపేర్ చేశారు. ఈసారి మళ్ళీ అదే అర్బన్ స్టైల్లో. సో మనకి ఆ టైంలో ఏంటంటే మనకి ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ది టైం నడుస్తుంటుంది మన దాంట్లో. సో 2014 ఆ టైం టు 2016 ఏంటంటే అర్బన్ సినిమాస్ది బాగా పీక్ వెళ్ళింది. ఏది ఒక కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అది వన్ నేను ఒక్కడే తర్వాత ఇవన్నీ. సో 2016 తర్వాత నుంచి 2016 to 2020 మనది చిన్న సినిమాల టైం నడిచింది. అందరు న్యూ కమర్స్ మొత్తం తరుణ్ కేర్ ఆఫ్ కంచరపాలెం అవనివ్వండి, ఇది అవనివ్వండి, అందులో ఆ ఫ్లోలో వచ్చిన నాద అవనివ్వండి. సో 20 వరకు అది నడిచింది. పాండమిక్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మనకి ఏదైతే లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ నడుస్తుంది. సో నెక్స్ట్ మనం ఎటెళ్తాం తెలియదు. అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు నిజంగా ఒక సూట్ వేసుకోను, ఒక ఫార్మల్ షర్ట్ వేసుకొని, ఐడి కార్డ్ వేసుకొని నువ్వు ఒకటి మీద సినిమా తీసా అంటే అది ఓటీటీకి వెళ్తుంది తప్ప థియేటర్కి వచ్చి ఎవడో చూడ్డం అన్న టైం నిజంగా నడుస్తుంది జెన్యున్గా. అర్బన్ది చాలా రేరు. మనకి ఇప్పుడున్న దాంట్లో అర్బన్ సెటప్ దాంట్లో ఇంత ఉండి లాగింది ఏకైక సినిమా నాకు తెలిసినంత వరకు సామాజిక ఒకటి అనుకుంటా. ఓకే రైట్. అన్లెస్ నీకు అందులో రూటెడ్ ఉంటే తప్ప కంప్లీట్ అర్బన్ సెటప్లో సినిమాలు చేయడం అన్నది ఇప్పుడు చాలా చాలా రేర్ అయిపోయింది కదా. జస్ట్ ఇమాజిన్ ఒక ఇప్పుడు శర్వానంద్ అన్న ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమా చేస్తే, రన్ రాజారాన్ లాంటి సినిమా చేస్తే ఇప్పుడు అందరికీ మాసిపోయిన షర్ట్లు అవి చూడాలనుకుంటున్నారు తప్ప ఇప్పుడు కలర్ఫుల్ బట్టలు చూడడానికి అందరూ అంత ఇంట్రెస్టెడ్గా లేరు. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోషూట్స్ కేజీఎఫ్ ఎఫెక్ట్ అని కాదు, కానీ లార్జర్ దాన్ లైఫ్ దానికి అలవాటు పడున్నారు. కోవిడ్ పుణ్యం అని చెప్పి ఎవరికి ప్రజెంట్లో ఉండాలని లేదు. ప్రజెంట్ సినిమాల కన్నా హ్యాపీగా వెళ్ళి ఆ పల్లెటూరు గాలి పీల్చుకుందాం స్క్రీన్ లో చాలా ఫీలింగ్ లో. 80s 90s పీరియడ్ సినిమాలు సడన్ గా పెరిగింది కదా. అండ్ ఆల్సో డ్రామా రాయడానికి హెల్ప్ అవుతాయి కదా చాలా చాలా. ఫోన్ లేదంటే ఈజీగా కమ్యూనికేషన్ అనేది ఇట్స్ బిగ్ డ్రామా ఎలిమెంట్. హనురాగ్ గోపిడి గారు చెప్తారు ఇది. కరెక్ట్. సో నాన్నకు ప్రేమతో యూ ఎంజాయ్డ్? నాన్నకు ప్రేమతో బాగా ఎంజాయ్ చేశా. అందుకంటే పాటలు మామూలు పాటలు కాదు, సూపర్. ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఐటమ్ సాంగ్ కదా. ఓ యా యా. నాకు నాన్నకు ప్రేమతో అన్నిటికంటే ఇప్పటికీ నాకు షాక్ అయ్యే విషయం ఏంటంటే ట్రైలర్ అయిపోయాక ఫైనల్ షాట్ ఒకటి ఉంటుంది కదా, మీరు కూడా
స్పూఫ్ చేసి ఉంటారు ఈ ట్రైలర్ కట్ లో, ఎవ్రీ తెలుగు ఫిల్మ్ ట్రైలర్ కట్ లో కొరుకుతా కొరుకుతాలో లైక్ ది ఫైనల్ టైటిల్ తర్వాత వచ్చే కార్డ్ ఈస్ లైక్ హ్యాస్ టు బి ద మోస్ట్ హైప్ షాట్, దట్స్ ద మోస్ట్ హైప్ షాట్. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా హెలికాప్టర్ నుంచి దిగేసాడు హైప్ అక్కడే. సో నాన్నగ ప్రేమతో ట్రైలర్ లో ఇట్ ఈస్ ఎన్టీఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ మెడిటేటింగ్. అదే కదా కరెక్ట్, నేను అది కాదా ఇంకేమనుకుంటా, అదే హీ సిట్టింగ్ అండ్ హీస్ మెడిటేట్. ఐఎమ్ లైక్ ట్రైలర్ తర్వాత ఆ హైప్ షాట్ ని యూఆర్ గోయింగ్ విత్ దిస్. అప్పటి వరకు ఎన్టీఆర్ థింకింగ్ అండ్ ఆల్ మనకు కనిపించాం, బికాస్ ఎన్టీఆర్ ప్లేస్ దోస్ గైస్. ఏదైనా అన్యాయం చేస్తే వీళ్ళు నరికేయడమే అంతే. టైం ల్యాప్ షాట్ కింద కూర్చుంటాడు సంక్రాంతి 2016 అది. అప్పటి వరకు నేను అట్లాంటి ఒక ఎండింగ్ చూడలేదు ట్రైలర్ కి. బాబా మీరేంటి ఇంత పెద్ద సినిమా ఒకటి తీసి ఇంత సింపుల్ షాట్ మీద ఏంటంటే అందరూ జోక్ పెడతారు అక్కడ, ఒక లాఫ్ తో ఎండ్ చేద్దాం, లాఫ్ లేకపోతే ఒక పంచ్. ట్రైలర్ లాస్ట్ డైలాగ్ ఏంటి అన్నది చాలా టైం, ఈ టైంలో ఎప్పుడు కూడా ట్రైలర్ లాస్ట్ డైలాగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అసలు దట్ షాట్ బ్రో ఎపిక్ 2017 బ్రో. yes 2017 was one mad ఇది ఇందాక నేను మన 2003 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను అప్పుడు చెప్పాను. సో నేను చాయ్ బిస్కెట్లు ఇంకా వీడియోస్ నాకు పీక్ వెళ్తున్న టైంలో వి మేడ్ ఏ వీడియో కాల్డ్ సిబి, చాయ్ బిస్కెట్ సిబి అంటారు. సిబి ఇస్ చిరు వర్సెస్ బాలయ్య. సో ఎట్లా అంటే ఆ వీడియో ఏంటి అని అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చిరు వర్సెస్ బాలయ్య వారు రాబోతుంది. సో ఆ వీడియో ఏంటి అని అంటే ఒక చిరు ఫ్యాను బాలయ్య ఫ్యాను ఒక బ్యాచులర్ రూమ్ లో కూర్చొని మందు కొడుతుంటారు. 2003 2003లో కూర్చొని మందు కొడుతూ ఉంటే చిరు ఫ్యాన్ అంటాడు, చూడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, గ్రాఫిక్స్ ఇది మా అది ఇది అని అంటే 2004 సారీ చేస్తున్నాడు అది ఇది అని అంటే మా వాడు పోలీసు రా అంటే మీ వాడిది రీమేక్ రా, మా వాడిది ఒరిజినల్ ఫిల్మ్ అని కొట్టుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు he is doing remake and he is doing periodic film. oh damn ఆ రివర్స్ దాన్ని పెట్టుకుని వీడియో చేసాం అనమాట. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి అరే ఏంట్రా మళ్ళీ సంక్రాంతికి కలిసాం మనము కలిసి చూడు ఇప్పుడు మీ వాడు రీమేక్ చేస్తున్నాడు, మా వాడు చిరు వర్సెస్ బాలయ్య ఫ్యాన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం ఇది కూడా ఆ టైంలో థ్యాంక్స్ టు సాయి రాజేష్ గారు నా లైఫ్ లో చూసిన ఫస్ట్ ఎవర్ 1 గంటకి చూసిన బెనిఫిట్ షో అనమాట ఇది. ఏది ఖైదీ నెంబర్ 150. అసలు అది చూసి నైట్ ఇంకా 1 o'clock వెళ్ళి చూసి అసలు అది ఫీల్ అన్నది సంధ్య కాదు, శ్రీరాములు ఆర్ బ్రహ్మరామ్ ఈ రెండిట్లోనే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. బట్ యాజ్ ఏ కత్తి ఫ్యాన్ పక్కన పెడితే ఓకే ఇది వదిలేయాలి మనం దీనికి ప్రిపేర్ అవ్వాలి. సో అంటే ఏంటంటే నాలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా క్లైమాక్స్ విషయంలో ఐ యూజ్ టు ఫైట్ విత్ పీపుల్. అలా అంటే ఒరే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ 8 years అంటే 2007 కదా స్టాలిన్ 10 years 2009 years తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు నాకు జోష్ లో బయటకు వెళ్ళాలని అనుకుంటాం కానీ ఎమోషనల్ గా బయటకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటాను చెప్పి నేనే ఫైట్లు చేశాను. ఎందుకంటే మనం స్టాండ్ తీసుకోవాలి కాబట్టి. అండ్ తిరిగి వచ్చినప్పుడు లైక్ అండర్స్టాండ్ ఈవెన్ దో ఐ అగ్రీ కరెక్ట్ బట్ ఇది అదే అంటే ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేసుకోవాలి, వివి వినాయక్ గారు ప్రూవ్ చేసుకోవాలి, చిరంజీవి గారు చూడాలి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు చూడాలి, ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దే వాంట్ దిస్ ఆడియన్స్ హ్యాపీ అంతే. సో ఆ మూడు దాంట్లో ఫస్ట్ సింగిల్ ఖైదీ 150. సో అప్పటి నుంచి తర్వాత నుంచి ప్రీ రిలీజ్ స్టార్ట్. ఖైదీ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈజ్ వన్ హిస్టారిక్. దాంట్లో ఇందిరా డైలాగ్ చెప్తారు కదా, కాశీకి పోయాడు అదే గ్రేస్ అదే. I miss pre-release events, man. They used to be good. Bro, 2018 సంక్రాంతి కొంచెం పోరాట సింహం మోడ్ లోనే ఉంటది బ్రో. ఇది చాలా 2018 సంక్రాంతి Jan 10th 2018 కరెక్ట్. అండ్ యు వాంట్ టు సే ఎనీథింగ్ అంటే సూపర్ ఆల్బమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికి నేను వింటా కార్లో వచ్చేటప్పుడు. ఓకే ఇప్పుడు మనకి ఏ పాటలు పెట్టాలి అనగానే ఫస్ట్ అది కొట్టేసి బయటకు వచ్చి చూస్తే ఆ పాట ఒకటి, ఇంకో పాట ఏంటి రోజు ఏంటని అది మర్చిపోయాను. గాలివాలు బ్రో. స్వాగతం కృష్ణ. అవును స్వాగతం కృష్ణ అసలు అదొకటి. నేను బిగ్గెస్ట్ నాకేంటంటే రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు చాలా ఏంటిది ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్. మా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఇదైనప్పుడు ఆ హార్ట్ బ్రేక్ వేరే లెవెల్ అది నాకు. బట్ ఓకే ఇంకా అయింది అయిపోయింది. కానీ అదే సంవత్సరం సంక్రాంతికి పోయింది, దసరాకి కేమ్ బ్యాక్. నేను లిటరల్లీ 2018లో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ బిగ్ బాస్.
సో నేను బిగ్ బాస్ సీజన్ 2 నాని అన్నతో పాటు అది చేస్తున్న టైంలో సో టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ హ్యాండిల్ చేస్తున్న టైం అది. అంత నెగిటివిటీ చూస్తున్న టైంలో అంటే వాట్ ఎవర్ ఆ టైంలో ఆర్మీ అని వాట్ ఎవర్ కౌశల్ ఆర్మీ వాట్ ఎవర్ బుల్షిట్ అంత జరుగుతున్న టైంలో అరవింద సమేత థియేటర్ బయటకి నేను వెళ్ళి లైన్లో నుంచున్నా జీవీకేలో నుంచుంటే ఒకడు నేను అలా టికెట్స్ దగ్గర నుంచొని ఉంటే ఇలా ఫోటో కాదు నాకు ట్యాగ్ వచ్చింది ట్విట్టర్లో, ఏంటిది టికెట్లు తీసుకొని లైన్లో నుంచి వచ్చేస్తుంటే నా ఫోటో ఇలా నేను నుంచొని ఫోన్ చూసుకుంటుందంటే పక్కనే ఉన్నాడు కొడదాం అనుకుంటున్నా అని పెట్టాడు ఒకడు. బ్రో ఏంద్రా ఇలా ఉన్నారు మనుషులు మీరు ఒక్కొక్కళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంత నెగిటివిటీ పెట్టుకొని ఉన్నారని చెప్పి నేను కాసేపు బయటలా కూర్చొని మనకు అవసరమా ఈ ట్విట్టర్లో ఇవి ఏంటి అసలు నాకు ఇలా ఉన్నారు ఏంటి అన్న ఫ్రస్ట్రేషన్లో ఉండి నేను 5 నిమిషాలు లేట్కి వెళ్ళేటప్పటికి ఆ మనిషి అక్కడ కదిరప్ప అని వస్తున్నాడు. అంటే నేను ఏం మిస్ అయ్యాను నాకు అర్థమైంది. మళ్ళీ రెండోసారి వెళ్ళి ఆ ఓపెనింగ్ సీన్ ఏంటిది నేను వేరే స్క్రీన్కి ఏమన్నా వచ్చానా సెకండ్ హాఫ్ లో ఉందా ఇది అది చూసి ఏంటిది పొరపాటు నీడ సెకండ్ హాఫ్ ప్లే చేస్తున్నాడు స్టార్టింగ్ లో ఏం జరుగుతుంది అది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. అయ్యా నువ్వేం మిస్ అయ్యావో తెలుసా అని పక్కన మా వాళ్ళు. సో దట్ ఈస్ లైక్ మామూలు తొడగొట్టడం కాదు. ఏంటి బ్రో సంక్రాంతికి అది ఇచ్చి దసరా టైంలో సినిమా చేసి అది కొట్టడం ఏంటి బ్రో మామూలు విషయం కాదు. మళ్ళీ ఏంటి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ అసలు మామూలు ఒకే ఇయర్ లో బ్రో ఇది సేమ్ బ్రో. నేను లిటరలీ ఐ వాస్ థింకింగ్ దట్ విల్ బి ది ఇంటర్వెల్ ఫైట్ ఆర్ క్లైమాక్స్ ఫైట్. ఓపెనింగ్ ఐ వాస్ థింకింగ్ ఓకే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవబోతుంది మేబీ ఇక్కడ పాజ్ చేసి సినిమా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి తిరిగి ఇక్కడ వస్తుందేమో నేను వెయిట్ చేస్తుండే కానీ అది జరగలే. తర్వాత జరిగే సీక్వెన్సెస్ అని చెప్పి అసలు ఈ సినిమా ఓఎస్టీ ఒక వరం. మై గాడ్ హోమ్ కమింగ్ జేజీ మాత ఇంటర్వెల్ కదా మధ్యలో ఈ హై ఫ్రీక్వెన్సీ వెళ్తుంది నీళ్ళల్లో ఇది పెట్టినప్పుడు తమన్ ఐ థింక్ తమన్ 2.0 started with మహానుభావుడు అండ్ he started reinventing himself and 2019 కూడా కొంచెం 2019 యాక్చువల్లీ నేను F2 ఆబ్వియస్లీ చాలా ఎంజాయ్ చేశాను. నా ఫేవరెట్ ఫిలిం బ్రో ఎన్టీఆర్ కథానాయకుడు నాకు చూసి అంటే అయినో మహానట్ అప్పటికే చూసాము అదంతా ఉంది కానీ కొన్ని సీక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో రావణాసుడిది 10 తల్లో వచ్చే సీక్వెన్స్ ఉంటుంది, ఒక వీణ మ్యూజిక్ చేసి ఆర్ఆర్ ఉంటుంది, అదొకటి కృష్ణుడిగా వచ్చేటప్పుడు ఫస్ట్ టైం అది చాలా చాలా నాకు చాలా బాగా నేను ఎంజాయ్ చేసిన సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. మహానాయకుడు చూడలేదు, మహానాయకుడు కూడా వెళ్ళి చూశాను కానీ కథానాయకుడు యాక్చువల్లీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నేను ఏంటిది అంటే నాట్ రిజల్ట్ వల్ల ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇంత మంచి సినిమాకి అని చెప్పి. యాక్చువల్లీ సినిమా బాగానే ఉంటది, బాగుంటది, చాలా బాగుంటది. నేను చాలా క్లాసీ మేకింగ్ ఉంటది అసలు మొత్తం టెక్నికల్లీ ఆర్ఆర్ గానీ అన్ని భలే ఉంటాయి. ఐ థింక్ బాలయ్య 2.0 స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. దీని తర్వాత బాలయ్య హిట్ అండ్ మిస్ లైక్ లెజెండ్ ఐ వుడ్ సే. సింహ 2.0 కాదు అంటే ఒక కైండ్ ఆఫ్ దాంట్లో ఇప్పుడు ఉన్న బాలయ్య గారు వేరు కదా బ్రో అసలు. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ విత్ వెళ్ళేటప్పుడు మనకే తెలుస్తుంది ఎలాగో సంక్రాంతి అంటే అయినా కాబట్టి మనకి కాసేపట్లో కనిపిస్తుంది. నాకు F2 సినిమాకి అమ్మ నాన్నతో వెళ్ళాలి పూణేలో. అప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, జాబ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో బ్యాడ్ మూడ్ లో వెళ్ళాను అనమాట, చాలా బ్యాడ్ మూడ్ లో. ద ఫిల్మ్ యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను నేను. అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ తో ఉన్నప్పుడు అమెజాన్ లో కూడా పెట్టుకొని చూసేస్తా ఉంటా. ఇట్ వాస్ ఫన్. మంచిగా. అండ్ వియర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయలే, వినయ్ విజయ్ రామ నాకు కంఫర్ట్ ఫిల్మ్. అవునా? ఐ క్రింజ్ వాచ్ ఇట్. ఓకే ఓకే. ఒక పాయింట్ లో అయితే ఐ వాజ్ ఇన్ ఇంకా ఏం బోర్ కొడుతుంటే వినయ్ విజయ్ రామ పెట్టుకో, లైక్ నాకు డైలాగులు అన్ని కొంచెం లైక్ ఐ నో దట్ ఫిల్మ్ లైన్ బై లైన్ ఎవరు వస్తున్నారు. నాకు వినయ్ విజయ్ రామ నేను చాలాసార్లు రీవాచ్ చేసా. లైక్ సెకండ్ ఎప్పుడో ఒకసారి రిలీజ్ అయ్యేది ఏంటంటే ఒక లైన్లో రామ్ చరణ్ గారు వాయిస్ కూడా ఉండదు, డబ్బింగ్లో దే చేంజ్డ్ ద వాయిస్. ఎప్పుడంటే పిల్లల్ని పట్టుకుంటాడు కదా ఇంటర్వెల్లో, పట్టుకున్నప్పుడు ఏం కాదమ్మా ఏం కాదు అనేది అంటాడు, అన్నప్పుడు వాయిస్ ఆయనది ఉండదు.
ఓకే Yeah, so they changed. I don't know why it happened, but Viday Viday Rabbar it is guilty pleasure అనుకోవచ్చు. గిల్టీ ప్లెజర్ ఏముంది, గిల్ట్ ఏం లేదు దాంట్లో. ఐ లైక్ అడ్మిట్, నేను చాలాసార్లు చూసాను Viday Viday Rabbar. ఏ సూపర్ సంక్రాంతి బ్రో, సో సూపర్ సంక్రాంతి. దిస్ వాజ్ లైక్ 2020. ఇంకొక Jan 20th నుంచి మేము కలర్ ఫోటో షూట్ కి వెళ్తున్నాము. ఆ లొకేషన్ రెక్కి చేస్తూ మధ్యలో ఈ సినిమాలు సర్లే అలా వైకుంఠపురంలో మైండ్ బ్లాక్ సాంగ్ ఒకటి మూల థియేటర్ కి. సర్లే నీకెవరు, నాకు చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం సినిమా క్లైమాక్స్ లేదేంటి, నాకు అర్థం కాలేదు సినిమా అయిపోతుంది ఏంటి అని. సినిమా క్లైమాక్స్ ఉండదు బ్రో. అవునా, నాకు అలా ఏం అనిపిస్తలేదు. నేను అనిల్ రావిపూడి గారితో మాట్లాడా, ఓకే ఆయనకి ఏదైనా సార్ సినిమాకి క్లైమాక్స్ లేదు కదా సార్ అంటే, ఆయన అవును అది నేను చేసేటప్పుడే నేను కూడా అది చాలా వాడుకోవాలి, నాలో నేను చాలా మదన పడిన విషయం అది అని చెప్పి. ఇఫ్ యూ యాక్చువల్లీ అబ్జర్వ్ సర్లేరు నీకెవరు, దెర్ ఈస్ నో క్లైమాక్స్ ఫైట్ ఆర్ బ్యాంగ్ ఆర్ ఎనీథింగ్. సో దెర్ ఇస్ నో క్లైమాక్స్ బ్యాంగ్ అట్లాంటిది ఏముండదు. రమణ లోడ్ ఎత్తాలి రా ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ తర్వాత యూ గో టు మైండ్ బ్లాక్ సాంగ్. మైండ్ బ్లాక్ సాంగ్ కి అయిపోయింది సినిమా. బట్ అండ్ స్టోరీ వైజ్ గా చూసుకుంటే మైండ్ బ్లాక్ సాంగ్ తర్వాత హోల్ కాన్ఫ్రంటేషన్ ఉంటది కదా, వేర్ హీ హాస్ టు గో, విజయశాంతి గారికి చేయబట్టుకుని వస్తాడా అంటే ఇంకా రాడు. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా డైరెక్ట్ బేసికలీ రైల్వే స్టేషన్ సీన్ వుడ్ బి సంథింగ్ రోలింగ్ టైటిల్స్ లో పడే సీన్ లాంటిది. బట్ సినిమా క్లైమాక్స్ సర్లే నీకెవరు టైటిల్ సాంగ్ బాడీ రావడం. బట్ ఈ సినిమా ఎప్పుడు అయిపోయింది అనే ఫీలింగ్ రాదు. ఆన్ రైటింగ్ లెవెల్ ఇట్స్ వెరీ ఆడ్. కన్వెన్షనల్ గా అట్లా చేయరు, ఎందుకంటే క్లైమాక్స్ కదా ఒక ఫైట్ పెట్టుకుంటారు, టక్కన అయిపోతుంది ఇందులో. సో దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అండ్ అలా వైకుంఠపురంలో అయితే, అలా వైకుంఠపురంలో ఆల్బమ్ బ్రో వన్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్బమ్. ఇంకొకటి ఏంటనంటే ఈ మనిషి అంటే ఒక మనిషి తన యొక్క ఎనర్జీతో ఒక సినిమాని మూయొచ్చాడు. ఏంటి అసలు అంటే ఏంటనంటే ఇది ఒక డెబ్యూ హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు ఈ మనిషిలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని చూడండి రా అని అయితే రాస్తారు. ఒక స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేసేటప్పుడు ఆ లెవెల్లో అసలు ప్రతి సీన్ అంటే ఈ నాకు అసలు బన్నీ గారు చేసే అంటే ఆ బోర్డ్ రూమ్ సీన్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే అంటే ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు అది. ఓకే ఈయన లాగేస్తారు, ఈయన మీద వదిలేస్తే చాలు సినిమా, ఈయన లాక్కెళ్ళిపోతుంది ఈయన అన్న లెవెల్ ఫీల్. దాంట్లో బోర్డ్ రూమ్ సీన్ లో అయితే లిటరలీ వెన్ అప్పుడు సర్లేని గారు వర్సెస్ ఏబిపిఎల్ జరుగుతుండే కదా, సో బోర్డ్ రూమ్ సీన్ లో వెన్ హీ ప్లేస్ వచ్చాడయ్యో సామి అంటే లైక్ హోల్ థియేటర్ lost it because everybody obviously first day came to watch this movie. Everybody like mad experience. And I remember సినిమా అయిపోయి దిగుతూ ఉన్నప్పుడు మెటల్ వెళ్తూ ఉన్నప్పుడు ఒకడు అంటున్నాడు, డైలాగుల కోసం నేను ఇంకోసారి వస్తాను రా, ఒకసారి ఓపెన్ చేసి బుక్ మెష్ ఓపెన్ చేసి రేపు వద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి. సో జనాలు అంతా ఎంజాయ్ చేశారు ఈ సినిమా. అంటే దిస్ ఈజ్ లైక్ అలా వైకుంఠపురంలో ఈజ్ ది లాస్ట్ అర్బన్ బ్లాక్ బస్టర్. మీకు తెలిసినట్టు ది లాస్ట్ 5 yearsలో ఈ సెటప్లో ఉన్న సినిమాలు దాంట్లో అంతే, ఇంకేం లేవు. ఉందా లేదేమో, నేను మిస్ అయ్యానేమో. అర్బన్ బ్లాక్ బస్టర్ పెద్ద సినిమాల్లో ఇంకెవరు అర్బన్కి వెళ్ళా, ఇంకా అందరూ వెళ్ళిపోయారు పల్లెటూర్లకి, ఆ సెటప్లకి వెళ్ళిపోయారు కానీ లేదు. ఓకే 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 ఇంకెంతెవరో నాకు తెలిసి సాడ్ సంక్రాంతి ఇంకా 2020 తర్వాత అది 2021 దసరా ఇస్ మైన్ కలర్ ఫోటో దసరా నాది. తర్వాత అప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యాయి 50% ఆక్యుపెన్సీతో. నేను అది ఒకటే చూసా, క్రాక్ ఒకటే చూసా. క్రాక్ 2022 సంక్రాంతి కొంచెం వేడి సంక్రాంతి. ఒకటి ఏంటంటే ఆ టైంలో సెకండ్ లాక్డౌన్ థర్డ్ వేవ్ అవటం వల్ల అసలు Jan 7th రావాల్సింది అనుకుంటా ట్రిపుల్ ఆర్. పర్లేదు రెట్రోస్పెక్ట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. నాకు ఈరోజు Jan 7th ఈరోజు రావాల్సింది. ఓకే వి ఆర్ షూటింగ్ ఆన్ Jan 7th. నాకు కోవిడ్ వచ్చి పడిపోయాను. నేను కోవిడ్ వచ్చి పడిపోతే క్వారంటైన్ ఉంటుంది కదా 2 weeks 1 week ఎంతో, అదంతా అది అయిపోయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ డే వెళ్ళి హీరో సినిమా చూసా. రివ్యూ చేయాల్సి వచ్చింది, అప్పటికే న్యూండన్ ఎక్స్ప్రెస్ వర్కింగ్ వచ్చేసారు జర్నలిజంలోకి. హీరో సినిమా చూసా. యాక్చువల్లీ లైక్ దట్ మూవీ. లైక్ నేను చాలాసార్లు చెప్పున్నా ట్విట్టర్లో కూడా. ఈ విషయంలో కేస్ స్టడీ ఏంటంటే ఈ సినిమా విషయంలో ఇది ఈ సంక్రాంతి దాంట్లో బంగారు రాజు సంక్రాంతి సినిమా, పండుగ సినిమా. ఆగస్ట్ ఎండ్లో షూట్ స్టార్ట్ చేశారు సినిమా. స్టార్ట్ చేసి సంక్రాంతికి నాగార్జున పాండమిక్ టైంలో చేసి సినిమా రిలీజ్ చేయటం గట్స్ మామూలుగా గట్స్ అమ్మ మూడేది మామూలుగా.
గట్స్ విషయంలో ఆయన గురించి మాట్లాడలేదా? నువ్వు నాసామిరంగా కూడా మొన్న అదే కదా, కరెక్ట్. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనో ఆగస్టులోనో స్టార్ట్ చేసి సంక్రాంతికి వచ్చేసింది సినిమా. మళ్ళీ అది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. అగైన్ ఆబ్వియస్లీ బికాస్ దే హ్యావ్ ద బ్యాకింగ్ కదా, అన్నపూర్ణ స్టూడియోస్, ఆ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. రిసోర్సెస్ ఉన్నాయి, రిసోర్స్ ఉంటే సరిపోయి, స్కిల్ కూడా ఉండాలి. ఆబ్వియస్లీ రిసోర్సెస్ ఎంతమంది ఇచ్చి ఎంతమంది తేడా కొట్టచ్చట్లేదు. ఇది అసలు 2022 బ్రో అగైన్ సంక్రాంతికి వైభవం తిరిగి వచ్చిందంటే అది 2023. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, మెంటల్ సంక్రాంతి. బై దిస్ టైమ్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను వీరసింహారెడ్డికి ఏది ఫస్ట్ రిలీజ్ అయింది? వీరసింహారెడ్డి కదా. Jan 12th వీరసింహారెడ్డి, 13th వాల్తేరు వీరయ్య. 12th మార్నింగ్ వెళ్ళాం వీరసింహారెడ్డికి, అయిపోయింది నైట్ మళ్ళీ 1 o'clock షో. ఓకే రాంబా, అస్సలు ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇది. వాల్తేరు వీరయ్యనా? వాల్తేరు వీరయ్య మాత్రం 1 o'clock షోకి నా ముందు సీట్లోనే బాబీ అన్న వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఆ షోకి హరీష్ శంకర్ గారు, బాబీ అన్న వీళ్ళందరూ వచ్చారు. నాకు అయిపోయింది వేర్ ఇస్ ద పార్టీ పాటలో ఆయన ఆ స్టెప్ వేయటం దగ్గర అయిపోయింది. ఓకే ఇంకా వర్త్, రాత్రి 2 గంటలకు వస్తాం అయిపోయిందని నేను అసలు పిచ్చి. మళ్ళీ ఇంటర్వెల్ సీన్ ఒకటి అదొకటి. కానీ తర్వాత రవితేజ గారిది అసలు అంటే ఎన్ని రోజులు అయ్యింది మనం ఒక పెద్ద సినిమాలో ఏడ్చి. నాకు ఆ డెత్ సీన్ నాకు బీభత్సంగా, ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో ఎమోషనల్ చేసిందంటే. లాస్ట్ టైం ఐ క్రైడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా రంగస్థలం. వెక్కి వెక్కి ఏడుస్తుంటే నవ్వుతున్నారు మా చాయ్ బిస్కెట్ బ్యాచ్ అంతా ఓరయ్యో సాంగ్ దగ్గర. అదొకటి. దీని తర్వాత ఆ కార్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునే దగ్గర సూపర్ సీన్ అసలు. ఇట్స్ యాక్చువల్లీ సూపర్ లీడర్ డ్రామా. అండ్ వాల్తేరు వీరయ్యకి నాకు చాలా చెప్పున్నా బ్రో, వాల్తేరు వీరయ్యకి రావాల్సిన రెస్పెక్ట్ రాదు దానికి. ఇది రైటింగ్ పరంగా మంచి కమర్షియల్ సినిమా, అది సూపర్ కమర్షియల్ సినిమా, పర్ఫెక్ట్ ఉంటుంది అసలు. అన్నా తమ్ముళ్ళ దాంట్లో చిరంజీవి గారికి ఒక డిఫెక్ట్ పెట్టి నాకు దూరం నుంచి చూస్తే, ఎత్తు నుంచి చూస్తే భయము. లాస్ట్ లో హెలికాప్టర్ మీద నుంచి దూకేటప్పుడు ఆ చిన్నపిల్లడు కనిపించాడు, వెరీ బ్యూటిఫుల్ టచ్. అంటే ఇట్లా పెద్ద సినిమాలో చిన్న చిన్న మూమెంట్స్ ఉండడం, అలాంటి మూమెంట్స్ అసలు. పోస్టర్ అతికిచ్చేసి బ్రో, ఎవరు పట్టుకుంటున్నారు బ్రో ఇప్పుడు ఆ పోస్టర్ అలా తుడిచేది, అది అతికిచ్చేది, అదే అసామి తుడుస్తారు, గుర్తుపడింది అసలు. అంటే ఏంటనంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రమ్ లాస్ట్ 5 years ఒక సినిమాలో హై పాయింట్ అంటే వీళ్ళు ఫైట్ తప్పేం చోట్ల. హై పాయింట్ కావాలా దా ఫైట్ వేద్దాం, హై పాయింట్ కావాలా దా ఫైట్ వేద్దాం, లేదా ఇద్దరు డాన్స్ చేసే సాంగ్ వేద్దాం అనుకున్నా తప్ప ఇందులో వీటన్నిటికీ మించి ఒక హై పాయింట్ అలా వెళ్ళి నాన్న చిరంజీవి గారు బీయింగ్ డ్రంక్ ఆన్ స్క్రీన్ ఈ సినిమా. నన్నా సిద్ధు అదే అందరూ అన్నం పెట్టే సీన్ బ్రో, డిఎస్పి లైక్ పిండుదాడు అస్సలు. అదొకటి. అందరు వాళ్ళు కూడా నేను వరద చేసిన మనం అందరం బానే ఉన్నాయి కదా. అదొకటి. ఎరా 3 ముద్దలు తినేసి అదొకటి. 2 కుర్చీలు తెచ్చావేంట్రా నీకే అదొకటి. ఇందులో కూడా అస్సలు చిరంజీవి గారు తాగటం ఆన్ స్క్రీన్ అన్నది చాలు, అది సినిమాను ఒక అరగంట హోల్డ్ చేస్తుంది. వాల్తేరు వీరయ్య కూడా ఎక్కడికి వస్తారు, సినిమాకి వెళ్ళేస్తారు, టికెట్ ఎక్కడ అంటే టికెట్ చింపి మై గాడ్ ఐ మిస్సింగ్ దట్ చిరంజీవి. బట్ అగైన్ 2024 సంక్రాంతి ఇస్ కొంచెం controversial. It's too recent. I don't think we have to discuss it. ఏం లేదు, అందరికీ తెలిసిందే. Now let's talk about 2025. Bro, crazy కదా, లైక్ లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ వచ్చినట్టు కదా. విలన్ అవుదాం అనుకుని వచ్చి కరెక్ట్ ఫైనలీ నెగటివ్ రోల్ ఒకటి పడి ఆన్ స్క్రీన్ ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం. కరెక్ట్. అసలు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేపు ఎంత పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని అంటే నా సినిమా ఫెస్టివల్ రిలీజ్ అవ్వాలి అని అనుకున్న టైంలో ఫస్ట్ సినిమా పాండమిక్ పూర్ణిమ అని చెప్పి విజయదశమి రోజు రిలీజ్ అవ్వటం అదొకటి. దాని తర్వాత మనకు ఎప్పుడు వస్తాయి సంక్రాంతి రిలీజ్లు అది ఇది అనుకున్న టైంలో ఓకే డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే యాక్టర్గా సో నిన్న నేను ఒక మొన్న ట్రైలర్ వచ్చినప్పుడు మేకింగ్ డెబ్యూ విత్ బాలయ్య ఫిలిం ఇది చాలు అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేలో ఉన్నావు కదా, సీతారామంలో ఉన్నావు కదా, సీతారామంలో ఉన్నదాన్ని నువ్వు యాక్టింగ్ అనుకుంటున్నావు అంటే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేలో ఒక బండి వేసుకొని అటువైపు తిరగడం ఒక సస్పెక్ట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్. అలా లేకుండా అంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే మనం అవ్వడానికి వచ్చినప్పుడు అరే మనకు ఒక 4 డైలాగులు ఉండాలి, మనం వెళ్ళాలి, డబ్బింగ్ చెప్పాలి, ఇలాంటి ఆశలు ఉన్నప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ అంటే జస్ట్ లైక్ నాట్ జస్ట్ లైక్ అంబాజీపేటలో ఒక సీన్లో కనిపించాం అలా కాకుండా
పర్ఫెక్ట్ ఒక యాక్టర్గా మనకు ఒక క్యారవెన్ తీసి డైరెక్టర్ అంటే ఆబ్వియస్ గా ఇంక సో నాకు అప్పుడు మా చాయ్ బిస్కెట్ శరత్ అని ఒక మాట చెప్పాడు అనమాట. అన్నా నాకు వీళ్ళందరూ అందుకన్నా వస్తారు, నాకు డైరెక్షన్ కాదన్నా, నాకు యాక్టర్ అవ్వాలన్నా. చాయ్ బిస్కెట్ లో రాసేటప్పుడు ఐ వాస్ లైక్ రైటర్, నేను రైటర్ యాక్టర్ అంతే. యా అప్పుడు ఆయన అన్నాడు అనమాట, అరే మామ నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అవ్వు, డైరెక్టర్ అయి నువ్వు రెస్పెక్ట్ తెచ్చుకున్న తర్వాత యాక్టర్ అయితే నువ్వు ఒక యాక్టర్గా మొదలుపెట్టి 5 years తర్వాత ఎంత సంపాదిస్తావో, నువ్వు డైరెక్టర్ కొట్టిన తర్వాత యాక్టింగ్ చేస్తే ఫస్ట్ సినిమాకి నీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది, నీకు క్యారవెన్ ఇస్తారు, నీకు ఆ పేమెంటే ఇస్తారా, నువ్వు 5 ఏళ్ళు కష్టపడితే వచ్చే పేమెంట్ నీకు day 1 తీసుకుంటావురా అన్నారు. నాకు అసలు రావటము ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ ఇయర్ అంటే 2023 వర్స్ట్ ఫేజ్లో ఉన్న టైం. అంటే నా లైఫ్ అంతా ఆ ముఖ చిత్రం అనే సినిమా పోవటం వల్ల నేను కట్టుకుంటాను. సరే ఓకే కరెక్ట్. అంత టైంలో అది పోయి ఇంట్రెస్ట్లో ఈఎంఐలు అన్నీ కట్టుకుంటూ ఉన్న టైంలో అలా ఒకరోజు సో ఇట్ వాస్ లైక్ ఒక క్యూట్ స్టోరీ అనమాట. మైత్రి వాళ్ళు నేషనల్ అవార్డ్ పార్టీ ఒకటి పెట్టారు, ఇది పుష్పకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చి ద ఫస్ట్ ఎవర్ యాక్టర్ టు టేక్ నేషనల్ అవార్డు మన సౌత్ దాంట్లో అన్నట్టు ఆయన వచ్చి మాట్లాడుతూ, అప్పుడే వాల్తేరు వీరయ్య ఆ సంవత్సరం వచ్చింది 23లో కాబట్టి ఆయన కూర్చొని బాబీ అన్నని మమ్మల్ని అందరు డైరెక్టర్స్ని కూర్చోబెట్టి మేము హ్యాపీగా అలాగా చికెన్ 65 తింటూ మాట్లాడుకుంటూ జ్ఞానిస్తున్నారు మొత్తం. అదిరా సినిమా అంటే ఇదిరా, అరే శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా అదే మాట్లాడుతుంటే ఇలా కూర్చొని నేను ఇలా అనుకుంటూ సీరియస్గా వింటున్నా, ప్రకాష్ రాజ్ గారు అసలు ఏంటిది కొత్త బంగారులోకి వెంటి మనం ఏడ్చాము అది ఇదని చెప్పేసి అలా కూర్చొని అలా వింటున్నా. నేను అలా కూర్చొని ఇంటూ మధ్యలో ఆయనకేదో ఫోన్ వస్తే అందరం ఒకసారి చిన్న బ్రేక్ అన్నట్టు లేసాం. ఎదురుగా అటువైపు బాబీ అని కూర్చొని ఉన్నారు. బాబీ అని వచ్చి, తమ్ముడు నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అన్న. అన్నయ్య నేను వచ్చింది అందుకని అనగానే, తమ్ముడు నేను నీకు ఎప్పుడు సార్ సడన్గా నీకు ఫోన్ చేస్తాను నువ్వు అప్పుడు రావాలి అన్న. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను రెడీ అన్నయ్య. అది నవంబర్లోనే ఎప్పుడు ఆయనగా సరదాగా ఈ పార్టీలు అలాగే అంటారులే అది ఇది అనుకున్నా. ఇమ్మీడియట్ నాకు డిసెంబర్ 29వ తారీఖు నాకు బాగా గుర్తుంది 2023 సడన్గా ఫోన్ వచ్చి, ఏమనుకోక తమ్ముడు లాస్ట్ మినిట్లో పిలుస్తున్నా అని చెప్పి, రేపు మార్నింగ్ నీ షూట్ ఉంది అంటే వేరే యాక్టర్ది ఒక సీన్ చేయాల్సి వచ్చి ఆయన నేను రేపు రావట్లేదు అంటం వల్ల ఆ సీన్ ఇటు పుష్ చేస్తారు, మనోడికి తర్వాత చెప్దాంలే. సో ఇప్పుడు ఆ సీన్ ఈ రోజే చేసేస్తున్నాము, నేను లాస్ట్లో పిలిచాను అని అనుకో, మాకు నువ్వెవరు రీప్లేస్మెంట్ కాదు, నువ్వు రా ఫస్ట్ అని అన్నారు. నీకు చెప్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు ఆ సీన్ తీసేయాల్సి వస్తుంది, రేపు రవికిషన్ గారు ఉన్నారు నువ్వు అర్జెంటుగా రా అని అంటే, నేను బెంగళూరు నుంచి వస్తాను అనమాట, నేను రేపు మార్నింగ్ వస్తున్నానని చెప్పి బెంగళూరు నుంచి కారులో వస్తుంటే రోడ్డు పక్కన ఆపి టేప్ కొనుక్కొని మెజర్మెంట్స్ చాందిని మెజర్మెంట్స్ తీసి పంపిస్తే రాత్రి మెజర్మెంట్స్ పంపించి పొద్దునకి డ్రెస్సులు రెడీ చేశారు. ఎఫిషియన్సీ మన ఇండస్ట్రీలో అసలు కాదు అది. వెళ్ళి చూస్తే, తమ్ముడు నేను నీకు జస్ట్ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను అని చెప్పి సీన్ చెప్పారు. ఓకే అన్నయ్య అని చెప్పి ఒక సీన్ చెప్పారనమాట, సినిమాలో సీను. పా భలే ఉందన్నయ్య సీను. ఎవరిది ఇది? నువ్వే తమ్ముడు అది. ఏంటిది నేనా? ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిన సీన్లో అది నేనా చేసేది ఆ పని అంటే నాకు అది రివీల్ చేసేది ఇష్టం లేదు కానీ సినిమా చూసాక అర్థమైంది అంటారు నేనే అన్నయ్య మొత్తం ఇలా అంటే ఇప్పుడు ఎలాగైతే పుష్పకు ఒక చిన్న కలర్ వేస్తారు ఆ రా ఫీల్ రావడానికి ఆ గెడ్డం అలాగా నువ్వు ఎలా ఉన్నా ఆ లుక్ లో వచ్చేసి అర్జెంట్ సెల్ఫీ పంపారంటే ఆ ముందు సాయంత్రం పంపించేసా అలా అదంతా చేసి ఒక లుక్ సెట్ ఫుల్ ట్యాన్ మన కలర్ కి ఇంకా ట్యాన్ వేసారు ట్యాన్ వేసి అలా చూసుకొని నేను ఒక్కొక్కళ్ళు అసలు నేను వెళ్ళి చూస్తే ఏం చూస్తున్నాను ఏంటా విజువల్ బ్రో డాకు మహారాజ్ అనే సినిమా విజువల్స్ బ్రో అండ్ ఎట్ ది సేమ్ టైం రైటింగ్ మామూలు రైటింగ్ కాదు మామూలు సెటప్ కాదు అసలు అది అలా రైటింగ్ పరంగా అండ్ టెక్నికల్లీ అంటే అదేలే మనం అంటాం కరెక్ట్ కాదు కానీ ఇట్స్ లైక్ టెక్నికల్లీ హై స్టాండ్ అంటే జస్ట్ లైక్ మన జైలర్ అవన్నీ చూస్తే అదే డిఓపి అన్నప్పటికీ ఆయన చూసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్స్ నాట్ లైక్ ఎందుకు ఒప్పుకున్నాను ఇది అని అంటే నేను లైఫ్లో ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలే డైరెక్ట్గా ఒక యూట్యూబ్ దాని నుంచి వచ్చేసి నాకు ఒక పెద్ద సినిమాలు తీయాలన్న కాలం ఉంది వాట్ ఈజ్ మై సెన్సిబిలిటీ అని అంటే నేను ఏ పనైనా చేసి ఏం చేసినా 8:45 ప్రసాద్స్లో నేను షో చూస్తా అన్ని సినిమాలు ఫాలో అవుతా సిలబస్ అంతా ఎవరు జనాలు ఎక్కడ దేనికి విసిలు కొడతారో తెలుసు దేనికి సైలెంట్ అవుతారో తెలుసు అవన్నీ తెలుసు ఈ మీటర్లో నేను డైరెక్టర్ అవుతాను అయిపోయా
సో ఇప్పుడు నేను ఆన్సెట్ పెద్ద సినిమా చెయ్యాలి, పెద్ద సినిమా చూడాలి, నేర్చుకోవాలి, నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్నే అనుకొని నాకున్న అన్ని రోజులు కూడా పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సూపర్ డైరెక్టర్ బాబీ అన్న. అసలు ఆ మనిషి చేసుకుంటున్న అన్యాయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ చేయకపోవటం. ఆయన యాక్టర్ అయితే మామూలుగా ఉండదు, ఆయన మామూలు పర్ఫార్మర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసి చూపిస్తుంటే ఏంటి అసలు ఈ మనుషులు యాక్ట్ చేస్తున్నాడు, మనం మ్యాచ్ చేస్తే చాలా అన్న ఫీలింగ్ దాంట్లో. అటు పక్కన సిగ్గుపడుతున్నాడు తమ్ముడు, అలా తమ్ముడు అని చెప్పి రై అని చెప్పి సడన్గా చేసి చూపిస్తుంటే ఇలా చేతులు కట్టుకొని వినాలి. డాకు మహారాజ్ అన్నది అంటే జస్ట్ లైక్ నాకు ఆ టైంలో ఒక ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే తెలుసు. నేను ఇన్ని రోజులు అనుకుంటుండేవాడిని, అరే మీరు ఏం చేస్తున్నారు సినిమాకి వెళ్ళి యాక్ట్ చేస్తూ కనీసం ఆ కథ కూడా తెలుసుకోకుండా ఉంటారా కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తాను అనుకున్నాను. అప్పుడు అర్థమైంది అంత ఈజీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద సినిమా కథ మనం తెలుసుకోవడం అంత ఈజీ కాదు అని. బట్ వన్ డే వర్కింగ్ విత్ బాలేబాబు గారు అసలు దట్ ఈస్ ఒక నిజంగా ఒక విజయవాడలో రోజు వినిపించే పేరు అది. చుట్టుపక్కల ఫ్రెండ్స్ నుంచి ఒక ఫ్యాన్ వార్స్ అవ్వనివ్వండి, ఏదైనా అలా వింటూ అండ్ అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ విత్ బాలయ్య అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను చాయ్ బిస్కెట్ టైంలో ఆయన ఇంటర్వ్యూ చేయడం. అసలు ఆయనతో ఎక్స్పీరియన్స్ బ్రో. పైసా వసూల్ ప్రమోషన్ అది. చార్మి గారు వచ్చి బాలయ్య గారు ఇది తినే సందీప్ ఓకే అని అంటే, లేదు ఈయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఈ యొక్క ఇంటర్వ్యూనే ఈయన డైరెక్ట్ చేస్తారు, ఇది ఒక థీమ్లో వెళ్ళే ఇంటర్వ్యూ. వెళ్తే ఒక ఉయ్యాల, పూరి గారి ఆఫీస్లో ఉయ్యాల, దాని ముందు కాళ్ళు పెట్టుకునే స్టూలు, వెళ్ళంగానే కూర్చో అన్నారు ఉయ్యాల్లో. డైరెక్టరే కదా రా సార్ కూర్చో అన్నారు. అలా కూర్చుంటే ఆయన స్టూల్ మీద కూర్చున్నాడు. చెప్పు అన్నారు. సార్ మేము మీ ఫ్యాన్స్ సార్. మంచిది చెప్పు అని. కాదు సార్ వీడియోలో మేము ఫ్యాన్స్ అంటే బయట కాదన్నా, బయట కూడా ఫ్యాన్స్ అని చెప్పి అనగానే చెప్పు అది ఇది అని అంటే ఓకే డన్ అని చెప్పేసి మొత్తం విన్నారు. సార్ మేము భయపడుతూ ఉంటాం సార్, అందరు మీరు కొడతారని నేను ఏం ధైర్యమో మీరు కొడతారని భయపడుతుంటారు కదా సార్, అదే మేము వచ్చి మీరు కొడతారేమో అని భయపడుతూ మాట్లాడుతుంటే ఎందుకే భయపడతారు అని మీరు మమ్మల్ని కంఫర్ట్ చేయడమే ఇంటర్వ్యూ సార్. లాస్ట్కి మేము మీతో కలిసి క్యాజువల్గా సెల్ఫీ దిగుతాం, ఇది సార్. అదిరిపోయిందిగా. మార్నింగ్ 7:50కి వచ్చేయండి అన్నారు. 7:50కి వచ్చారు. 7:50కి వచ్చి కూర్చొని వీడి ఇంటర్వ్యూ. తర్వాత ఆయన మర్చిపోయారు. సో చాందిని చౌదరి నన్ను పరిచయం చేసింది ఆయనకి షూట్ అప్పుడు, డాకు షూట్ అప్పుడు. ఆయనలా బయట కూర్చున్నారు. క్యారవాన్కి వెళ్ళరు, చెట్టు కింద ఆయన కుర్చీ వేసి కూర్చున్నారు అని అంటే మిగతా యాక్టర్స్ కూడా మూసుకొని వచ్చి అక్కడే కూర్చోవాలి, ఎవరు క్యారవాన్కి వెళ్ళారు. ఆయన అలా కూర్చొని ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటూ ఏమన్నా ఉంటే మాట్లాడుతూ అందరితో అలా మాట్లాడుతూ ఉంటే చాందిని చౌదరితో కబుర్లు చెప్తున్నారు. అంటే సార్ మా డైరెక్టర్ ఈయన అని అంటే అవునా అంటే ఇందులో చేస్తున్నారు అంటే అది నువ్వేనా చేస్తుంది కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి 6 hours విత్ హిమ్. వావ్. ఎక్కడికి కదల్లా, ఇలా కూర్చున్నాము, ఆయన పక్కన కూర్చున్నాం, కథలు చెప్తున్నారు ఆయన. అది తెలుసా ఇది తెలుసా, పాలిటిక్స్లోకి తెలుసా అంత సెన్సిటివ్ కాదు రావటము, సెన్సిటివ్ మనుషులు రాకూడదు పాలిటిక్స్లోకి, ఫీల్ అయిపోతారు, స్ట్రాంగ్ ఉండాలి అది అని చెప్తుంటే అలా కూర్చొని వింటూ సార్ మేము ఆల్రెడీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి ఆ ఇంటర్వ్యూ చూపిస్తుంటే ఆయన నా ముందే కూర్చొని మొత్తం ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఇదే చెప్పాం మనం ఇప్పుడు అలా అంటే అవును సార్ అని చెప్పేసి అలా కూర్చొని మురిసిపోతూ చూస్తున్నా. అసలు ఒకే ఒక సినిమా ఇద్దరిది, జస్ట్ లైక్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ట్రైలర్ అది. బట్ ఆయనతో ఉన్న టైం కానీ మళ్ళీ బాబీ అన్న వచ్చి కొంచెం హైప్ ఇచ్చి పరిచయం చేయటం బ్రో. అసలు టెక్నికల్లీ కానీ రైటింగ్ పరంగా కానీ ఇంకా కొత్త మనిషిని చూస్తాం బ్రో ఈ సినిమాలో. ఆ గెటప్స్ ఇవి ఆ హైస్ ఉంటూనే ఉంటాయి. అండ్ మళ్ళీ ఇది చెప్పకూడదో తెలియదు కానీ ఇంటర్వెల్ ఒక 20 minutes ఇంకా అలా అదే ఫ్యాన్స్ విజిల్ వేస్తే థియేటర్లు టాప్లు లేచిపోవాలి అని అంటుంది కదా డైలాగ్, ఆ లెవెల్. ఆ షూట్కి కూడా వెళ్ళాను నేను అప్పుడు. అసలు ఇట్ వాజ్ లైక్ దిస్ విల్ బి అంటే నేను గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎంతో నేర్చుకున్నా అసలు టెక్నికల్లీ ఈ లెవెల్ స్ట్రాంగ్గా, ఒక విజువల్ ఎంత బాగుంటుందా. ప్రతి ఒక్కళ్ళు భలే ఉన్నారు బాబు. మన డబ్బింగ్లో చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ లుక్స్ కానీ ఈ సినిమా స్పాన్ కానీ కాస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. తెలియని చిన్న పాత్రలో కూడా నీకు తెలియని యాక్టర్ ఒకళ్ళు ఉండరు. ఓకే. సో చాందిని చౌదరి క్యారెక్టర్ దగ్గర నుంచి అందరివి ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ హ్యావ్ దిస్ లెవెల్ ఆఫ్, నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఓకే ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్పేసి కూర్చొని చూస్తున్నది. విత్ ఎక్సైటెడ్ డాకు దానికోసం. సో Jan 12th ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. లైక్ అంటే ఫస్ట్ టైం చూసుకోబోతున్నా
ఓకే పెద్ద screen ఎలా ఉన్నా అంటే జస్ట్ లైక్ కాసేపే ఉన్నా కూడా క్యారెక్టర్ చాలు. ఓకే అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇంత లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ డే 1 బెనిఫిట్ షో రోజు నన్ను స్క్రీన్ మీద కిక్ ఠాకు మహారాజ్ కాకుండా ఈ సంక్రాంతికి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, యాక్టర్ కాకుండా లైక్ యాక్టర్ గా కాకుండా సందీప్ రాజ్ ఎప్పుడు ఎక్సైటెడ్ గానే ఉంటాడు, అసలు డౌట్ కూడా లేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ అబ్వియస్ గా ఏంటంటే రామ్ చరణ్ గారు అంటే ఎంత ఇష్టం ఉన్నా శంకర్ గారు కమాన్ అంతే విన్ దాంట్లో అసలు ఆ ట్రైలర్ కూడా బేసిక్గా నన్ను బాగా ఎక్సైట్ చేస్తుంది ఏంటంటే గెటప్స్, అంటే టూ మెనీ ఈవెంట్స్. అంటే ఆ సినిమాలో ఉన్న అంటే ఇన్ని పాటలతో పాటు ఎన్ని ఈవెంట్ అంటే డెఫినెట్గా బోరు కొట్టే ఎలిమెంట్ ఏమీ లేకుండా ఈవెంట్స్తో డెఫినెట్గా నిండిపోయింది. సో బేసిక్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం కోరుకుంటున్న లార్జ్ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ దాంట్లో ఉండేవి ఈవెంట్స్. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కాదు, సినిమాకి ప్రాపర్ క్లోజర్ ఉంటది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బి హోల్సమ్ ఎక్స్పీరియన్స్. అన్ని ఇప్పుడు డాకు మహారాజ్ కూడా అంతే హ్యాపీగా మనకేమి టెన్షన్ లేకుండా ఓకే ఈడు ఇందులో చెడ్డంటే ఇందులో చచ్చిపోతాడు ఆమె పనే పోయింది అన్నట్టు. అంటే దిస్ ఇస్ నాట్ లైక్ ఏదే పాయింట్ కాదు కానీ ఇవి కూడా ఉండాలి కదా, జస్ట్ లైక్ ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం కానీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక అంటే ఇప్పుడు మనకి అన్ని ఇంటెన్స్ ఫిలిమ్స్ ఒక ఇప్పుడు అన్ని మనకి పెద్ద సినిమాలు అనగానే అన్ని ఇంటెన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఇప్పుడున్న ఫిలిం మేకర్స్ వీళ్ళందరూ కూడా కామెడీ పెట్టడం ఏదో పెద్ద ఇన్సెట్ లా ఫీల్ అవుతున్నారు. బట్ గ్లాడ్ ఈ సంక్రాంతికి అన్ని సినిమాల్లో కామెడీ ఈవెంట్స్ ఫుల్ మీల్ సినిమాలు సాంగ్స్ ఈసారి ఫుల్ మీల్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నా. ఇంకా ఆబ్వియస్లీ నేను మా మదర్తో వెళ్ళాల్సిన సినిమా అది, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా ఇది డాకు మహారాజ్ అయితే ముందు ఇక్కడ ఫ్రెండ్స్ అందరిని వేసుకొని వెళ్ళి ఫస్ట్ గేమ్ చేంజర్ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి అది చూసేసి నెక్స్ట్ డాకు మళ్ళీ బ్యాచ్ అందరిని వేసుకొని వెళ్ళి సంక్రాంతికి హ్యాపీ ఇంటికి వెళ్ళి ఒక కొత్త పెళ్లి కొడుకుగా ఫ్యామిలీతో వెళ్ళాల్సిన అది. సూపర్ 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 ఎస్ బ్రో, ఐ లవ్డ్ దిస్ ఇంటర్వ్యూ. అసలు నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇంటర్వ్యూస్ ఇది. నాకు బేసికలీ ఆ TFI కట్టు బానిస ఎనర్జీ ఉట్టి పడింది దీంట్లో. నాకు ఇట్లా నాకు ఇయే కావాలి, నాకు ఈ స్టోరీ సినిమా అంటేనే పర్సనల్ బ్రో. లైక్ ఈ రోజు చూసాము, ఎప్పుడు చూసాము, ఎలా ఫీల్ అయ్యాము, ఎవరితో చూసాము, సో అది అంత బ్యూటిఫుల్గా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. All the very best. Wishing you the best of all Sankrantis. Thank you so much. గలాటా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Yes. Taste the daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.